నుండి ప్రైజ్ లార్డ్ దేవుని వాక్యముని మనము ధ్యానిస్తాం. నిజంగా ప్రభు మనలో గొప్ప కార్యం చేసేటప్పుడు సమర్థుడై ఉన్నారు. అయ్యగారు ఎంతో ప్రయాసపడి సిద్ధపడి మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఆయనకి ఈ సమయాన్ని అప్పగిస్తాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన అవసరం. ஆண்டவரும் இரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்திலே உங்கள் எல்லாருக்கும் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். ప్రభువైన యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరూ కూడా శుభవందనాలు అయినా తెలియజేసుకున్నారు. எல்லாரையும் பார்ப்பதற்கு சந்தோஷம். మీ అందరినీ చూసినకై అయ్యగారికి చాలా సంతోషం. నాడిలే మాదిరికిற ஒவ்வொருவரையும் கர்த்தருடைய நாமத்திலே வாழ்த்துகிறேன். ఈ రెండో దినమున వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు పరిశుద్ధ నామం పేరిట దీవిస్తున్నాను. ప్రభు యేసు ఈ మంచి రోజున ప్రతి వారిని పేరు పేరుగా ఆశీర్వదించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనల్ని ఆయన మేలుతో నింపుతారు. ఒకవేళ 2024 మనము శ్రమల మధ్యలో దాన్ని గడిపి ఉండవచ్చు. ప్రభు యేసు ఈ సంవత్సరంలో మన జీవితంలో మేలు చేసి మనల్ని నడిపిస్తారు. ప్రభు మనల్ని చెయ్యి వదలక ఆయన నడిపిస్తారు. ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని నడిపిస్తారు. ఇంటర్నెట్ బిజినెస్ பண்ற ஒரு வாலிப தம்பிங்க என்கிட்ட சொன்னாங்க. ఇంటర్నెట్ వ్యాపారం జరిపిస్తున్న ఒక యువనస్తులు అయ్యగారి దగ్గర చెప్పారు. వాళ్ళు చెప్పిన ఒక మాట ఏమంటే, అంకిల్ இந்த வருஷம் நம்மள உயர்த்துற வருஷம். అంకిల్ ఈ సంవత్సరం మనల్ని హెచ్చించే ఒక సంవత్సరం. நம்மளுடைய வருஷம். ఇది మన సంవత్సరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉరిమ పారాడి. అలాగా అగ్గుతో వాళ్ళు చెప్తారు. ఉలగత పాకాదిక ఉలగతిన్ కార్యాలను పాకాది. లోకాన్ని చూడపకండి, లోక కార్యాన్ని చూడవద్దు. ఈ సంవత్సరం అన్నిటిలో మనల్ని దీవించుటకు ఆయన సమర్థుడు. ప్రభు చెప్పేది అన్ని కూడా గొప్ప కార్యాన్ని చేస్తాను అని. గొప్ప కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిపిస్తారు. ఈ రోజు మనము వెంటనే దేవుని వాక్యానికి వెళ్ళుదాం. ఈ రోజుతోనే స్పెషల్ మీటింగ్స్ ముగించబడుతుంది. రేపు మీరు అలాగనే ఇంట్లో ఉండమాకండి. రేపు తెల్లవారితో చాలా ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది. ఈ 3 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు கடைசி நாள் இந்த ஆராதனைக்கு எப்படி வைப்பாங்கன்னா பரிசுத்த ஆவியின் வல்லமை நிறைந்த ஆராதனை கூட்டம். చివరి ప్రార్థన కూడికలు ఎట్లా పెడతారంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం నిండిన ఒక ఆరాధన అని పెడతారు. ஆண்டவர் நாளைக்கு வந்து நல்ல ஒரு விசேஷ ஆராதனை கொடுக்க போகிறார். రేపు ప్రభు ప్రత్యేకమైన విశేషమైన ఆరాధనని ఇవ్వబోతున్నారు. నేడు కొంతమంది రాలేక లీవ్ పెట్టేశారు. ఆయనను ప్రభు మేలుతో నింపుతారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జెఫన్యా 3వ అధ్యాయము 15వ వాక్యం. நடுவில் இருக்கிறார். அவர் வல்லமை உள்ளவர். அவர் ரட்சிப்பார். அவர் உன் பேரில் சந்தோஷமாய் மகிழ்ந்து தம்முடைய அன்பின்
நிமித்தம் அமர்ந்திருப்பார். அவர் உன் பேரில் கம்பீரமாய் கூப்பிடுவார். ஹalleluya. హల్లెలూయా. இந்த நாளிலே ஆண்டவர் உங்க நடுவுல இருப்பார். ஹalleluya. నేడు ప్రభు యేసు మన మధ్యలో ఉంటాడు. உன் தேவனாகிய கர்த்தர் உன் நடுவில் இருக்கிறார். నీ దేవుడైన యెహోవా మన మధ్యలో ఉన్నాడు. அவர் வல்லமையுடையவராய், ఆయన ప్రవాహం కలిగిన దేవుడవు. வல்லமை உள்ள தேவனாய், ఆయన ప్రవాహం కలిగిన దేవుడవు. இந்த ஆண்டில் ஆண்டவர் வல்லமையின் ஆண்டு என்று சொல்லி இருக்கிறார். ఈ సంవత్సరము ప్రవాహం కలిగిన సంవత్సరం అని చెప్పి ఉన్నాడు. அவர் ஜீவனுள்ள வல்லமையுடையவராய், ఆయన జీవము కలిగిన ప్రవాహం కలిగిన దేవుడవు. அற்புதங்களை செய்ய வல்லமையுடையவராய், ఆశ్చర్య క్రియలను చేసడానికి సమర్థుడు. சுகம் கொடுக்க வல்லமையுடையவராய், స్వస్థత ఇచ్చుటకు సమర్థుడు. உன்னை ரட்சிக்க வல்லமையுடையவராய் இருக்கிறார். మనల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. உன்னை விடுதலை ஆக்க வல்லமையுடையவராய் నిన్ను இருக்கிறார். విడిపించుటకు ఆయన సమర్థుడు. உன் சாபங்களை நீக்க அவர் నీ வல்லமையுடையவர். శాపములను తొలగించుటకు ఆయన శక్తివంతుడు. உன்னை அவர் ரட்சிப்பார் என்று சொல்லுகிறார். నిన్ను ఆయన రక్షిస్తాడు, విమోచిస్తాడు అని చెప్తున్నాడు. ஆண்டவர் இந்த நல்ல நாளிலே உன் நடுவில் இருக்கிறார் என்று சொல்லுகிறார். ప్రభు ఈ మంచి రోజుల నీ మధ్యలో ఉన్నాడని సెలవిచ్చుచున్నాడు. அவர் வல்லமை உடையவராய் இருக்கிறார். ఆయన ప్రవాహం కలిగిన దేవుడవు. அற்புதங்களை செய்கிறவராய் இருக்கிறார். ఆశ్చర్య క్రియలను చేసే దేవుడవు. உன்னை ஆசீர்வதிக்க அவர் வல்லமை உடையவராய் నిన్ను இருக்கிறார். ఆశీర్వదించటకు ఆయన సమర్థుడు. நம் தேவனுக்கு ஒரு பெயர் உண்டு. నీ దేవుడికి ఒక పేరు ఉన్నది. வல்லமையின் தேவன். ఆయన ప్రవాహం కలిగిన దేవుడవు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చప్పట్లతో ఆయన మహిమపరచండి. எப்பொழுதுமே நம்ம விசுவாசிங்க வந்து சொன்னாதான் கேட்கணும். ఎప్పుడు విశ్వాసులు మనం చెప్తానే వాళ్ళు చేశారు. சினிமால எம்ஜிஆர் வந்து இப்படி காலை வச்சா கேட்கணும். ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ వచ్చి కాలు పెడితే వెంటనే విసులు పెడతారు. இங்க எம்ஜிஆர், இங்க எம்ஜிஆர். ఇక్కడ ఎన్టీఆర్ అచ్చర ఎంజిఆర్. ரெண்டு இல்லை. ఇద్దరు లేదు. ஆனா అయితే ஒரு சினிமா நடிகன் வந்து திரையில என்ட்ரானோன்னு கை தட்டுறான். ఒక సినిమా నటులు అది తెరలో వచ్చిన వెంటనే వాళ్ళు చప్పట్లు కొడతారు. ஆண்டவருடைய வார்த்தை இவ்வளவு பெரியதா இருக்கு. యేసు ప్రభు మాటలు ఎంత శక్తి కలిగినదిగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. வல்லமை உடையவராய் இருக்கிறார். ఓ ప్రవాహం కలిగిన దేవుడుగా ఉన్నాడు. அவர் உன்னை ரட்சிப்பார். ఆయన నిన్ను రక్షించను. அவர் உன் நடுவில் இருக்கிறார். ఆయన నీ మధ్యలో ఉన్నాడు. உன்னை விடுவிப்பார். ఆయన నిన్ను విడిపిస్తాడు. உன் ஆத்துமாவை விடுவிப்பார். నీ ప్రాణముని కాపాడుతాడు. உன் ஆத்துமாவை ரட்சிப்பார். నీ ఆత్మని విమోచిస్తాడు, రక్షిస్తాడు. பொல்லாத கிரியைகளில் இருந்து உன்னை விடுவிப்பார். ఆ చెడ్డ క్రియల నుండి నిన్ను విడిపిస్తాడు. தீய சக்தியிலிருந்து உன்னை விடுவிப்பார். చెడు క్రియల నుండి నిన్ను విడిపిస్తాడు. மட்டும் பேர்ல அவர் சந்தோஷமா இருப்பார். నీవు ఆయన పేరు వల్ల సంతోషంగా ఉండాలి. அவர் அன்பின் நிமித்தம் மகிழ்ந்திருப்பார். ఆయన ప్రేమ నిమిత్తము నీవు సంతోషంగా ఉండవు. உன் தேவனாகிய கர்த்தர் உன் நடுவில் இருக்கிறார். నీ దేవుడైన యెహోవా యేసయ్య నీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. வல்லமையுடையவராய் இருக்கிறார். ఆయన ప్రవాహం కలిగిన దేవుడు. உன்னை ரட்சிக்கிறவராய் இருக்கிறார். నిన్ను రక్షించేవాడుగా ఉండేను. பெங்களூருக்கு பக்கத்திலே அம்மச்சந்திரான ஒரு கிராமத்திலே நான் ஊழியம் செய்தேன். బెంగళూరు దగ్గర ఒక గ్రామంలో అయ్యగారు పరిచర్య కొరకు వెళ్ళారు. 3 நாள் கூட்டம். అది 3 రోజులు కూడికలు. கடைசி நாள் கூட்டம் முடிந்தது. చివరి రోజు దినములు ముగించబడినాయి. ஏறக்குறைய 2:30 மணியிலிருந்து 11:30 மணி வரைக்கும் ஜனங்கள் ஜெபித்திருக்கிறார்கள். దాదాపు 2:30 కంటే మதிయం 2:30 నుండి రాత్రి 11:30 వరకు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. అన్ని ముగించబడినాయి. சரி, சாப்பாடுக்கு நான் போகலான்னு இருக்கேன். అంటే భోజనానికి పోతాము అని అయ్యగారు మొదలు పెట్టినప్పుడు ஒரு டாக்டருக்கு படிக்கிற ஒரு வாலிப மகள் ఒక డాక్టర్కి చదివిస్తున్న యువన ఒక ఆమె వచ్చింది. వెంటనే ఆమె వచ్చి అయ్యగారు కాలుని పట్టుకుంటుంది. இயேசுவை அறிந்தவள். ఆమె యేసుని రక్షకుడుగా ఎరిగిన ఆమె కాదు. சபைக்கு வருகிற பெண்ணும் கிடையாது. ఆమె సంఘానికి వచ్చిన ఒక ఆమె కూడా కాదు, లేదు. அந்த சர்ச்சுக்கு எதிர் வீட்டிலே இருக்கிறார். ఆ చర్చికి ఎదురింట్లో ఉన్నది ఆమె. நல்ல அழகா இருக்கிறார். చాలా అందంగా ఉన్న ఆమె. ஆனால் டாக்டருக்கு படிக்கிற அந்த பெண்ணுடைய வாழ்க்கையில
అయితే డాక్టర్కు చదువుతున్న ఆమె జీవితంలో அந்த பெண் வாழ்க்கையில ఆమె జీవితంలో ஒரு டிப்ரெஷன்ல இருந்தா. ఆమె ఒక డిప్రెషన్ లో అంటే చాలా కృంగిపోయి ఉన్నది. ఆమె ரொம்ப ஒரு டிஸ்டர்பன்ஸ்ல காணப்பட்டா. ఆమె చాలా మానసికంగా ఆమె కనబడింది. அவர் சொன்னா, ఆమె చెప్పింది, அங்கிள் என்ன காப்பாத்து. అంకుల్ నన్ను కాపాడండి. அடுத்தது அவர் சொல்றா, ஜீசஸ் சேவ் மீ. ఓ వెంటనే ఆమె చెప్తుంది, యేసు ప్రభు నన్ను కాపాడుతాడు. அங்கிள் சேவ் மீ. ఓ అంకుల్ నన్ను కాపాడండి. ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఓ దయచేసి నా కొరకు ప్రార్థించండి. ఏడిచింది ఆమె. எங்களை காப்பாத்துங்க. మమ్మల్ని కాపాడండి, என்னை కాపాத்துங்க. నన్ను కాపాడండి. தலைமை கைகளை வைத்து వెంటనే అయ్యగారు ఆమె తలపైన చేయబెట్టి கைகளை வைத்து ஜெபித்து చేయబెట్టి ప్రార్థించాడు. அப்ப நான் சொன்னேன், అప్పుడు అయ్యగారు చెప్పారు, இயேசு உனக்கு அற்புதத்தை செய்து விட்டார். ప్రభు యేసు నీకు అద్భుత కార్యాలు చేసినాడు. அந்த பெண் என்னை பார்த்தாள். ఆమె అంటే అయ్యగారిని చూసి உடனே அவள் சிரிக்க ஆரம்பித்தாள். వెంటనే ఆమె నవ్వింది. சிரிக்க ஆரம்பித்தாள். அதுவரைக்கும் அழுது கொண்டு இருந்தவள் అంతవరకు ఏడుస్తానే ఉన్న ఆమె, அந்த பெண் ஒரு மந்திரத்தினால் கட்டப்பட்டிருந்தாள். ఆమె ఒక మందిరంతో బంధించబడి ఉన్నది. ஒரு వయసాன ஆள் அந்த பெண்ணை அடைவதற்காக அவள் மேல் மந்திரம் பண்ணி ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వాడు ఆమెను ఎటనా అనుభవించాలన్న అలాంటి మందిరం పెట్టాడు. அதனால அவளுடைய மனநிலை பாதிக்கப்பட்டது. అందువల్ల ఆమె మానసికంగా దెబ్బలు తింది. நான் மேல தலையில கையை வைத்தேன். అయ్యగారు ఆమెపై చేయి పెట్టిన వెంటనే, ஆண்டவரே இந்த மகளை தொடும் என்று ప్రభువా ఈమెని రక్షించము అని ప్రార్థించిన వెంటనే ఆమె కింద పడిపోయింది. என் காலில் விழுந்தாள். కాల్లో పడిపోయింది. மறுபடியும் எழுந்தாள். మళ్ళా లేచింది. ఆమె கண்ணெல்லாம் கண்ணீராய் ఆమె కన్నన్ని కన్నీరుగా అయిపోయింది. எழுதிக்கொண்டிருந்த அந்த பெண் ఏడుస్తూనే ఉన్న ఆమె వెంటనే నవ్వింది. திடீரென்று சிரிக்க ஆரம்பித்தாள். అకస్మాత్తుగా నవ్వింది. நான் சொன்னேன், இயேசு உன்னை தொட்டு விட்டார். ప్రభు యేసు నిన్ను తాకాడని చెప్పారు. అయ్యగారు இயேசு உன்னை தொட்டு விட்டார். యేసు ప్రభు నిన్ను తాకాడన్నారు. Yes. వెంటనే ఆమె అవును, நான் எதையோ பார்க்கிறேன். నేను ఏదో ఒకటి చూస్తున్నాను, Something எதையோ நான் பார்க்கிறேன். ఏదో ఒకటి నేను చూస్తున్నాను. விடுதலையோடு சென்றார். విడుదలతో ఆమె చెల్లింది. அடுத்த நாள் మరుసటి రోజు நான் ஊருக்கு பெங்களூருக்கு போகிறேன். మరుసటి రోజు అయ్యగారు బెంగళూరుకు వెళ్ళినప్పుడు காலையில சிரித்த முகத்தோடு வந்தார். తెల్లవారితో నవ్వు ముఖంతో వచ్చింది. ఆమె நேற்று நடந்தது என்ன தெரியுமா அங்கிள் என்று கேட்டார். నిన్న ఏం జరిగింది తెలుసా అంకుల్ అన్నింది ఆమె. நீங்கள் ஜெபித்த போது என்ன நடந்தது தெரியுமா? మీరు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది తెలుసా అంకుల్? உங்க கண்ணில் இருந்து எதுவும் ஒரு அக்கினி ஸ்பார்க் லைட் வரதை நான் பார்த்தேன். మీ కంట్ల నుండి ఏదో ఒక అగ్ని బయలుదేరింది, నేను చూశాను. பார்த்த మాత్రమే எனக்கு విడుదల கிடைத்தது. దాన్ని చూసిన వెంటనే నాకు విడుదల దొరికింది అన్నింది ఆమె. நான் கடுமையா சொன்னேன், అయ్యగారు చాలా తగ్గింపుతో చెప్పారు, என் கண்ணில் అది నా నేత్రము కాదు, என் கண்ணில் నా నేత్రము కాదు, இயேசுவின் கண். అది యేసు ప్రభువు కన్నులు. ஹல்லேலூயா. హల్లెలూయా! 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 இந்த சம்பவம் நடக்கிறதுக்கு முன்பதாக ఈ సంభవం జరిగింది ముందుగా, ஒரு வாரத்துக்கு முன்னாக ఒక వారం ముందుగా இந்த சர்ச்சுக்கு வந்து போன ஜான் ரமேஷ் என்ற ஒரு தேவ மனிதன், ఈ సంఘానికి వచ్చిపోయిన జాన్ రమేష్ అనే దేవుని మనిషి அவர்கிட்ட நான் ரொம்ப ஜெபம் பண்ணேன். అయ్యగారు కొరకు అయ్యా ప్రార్థన చేశారు. கர்நாடகாவுக்கு போறேன்பா, కర్ణాటకకి నేను పోకపోతున్నాను, 3 நாள் போறேன். 3 రోజులు దినములు పోకపోతున్నాను, செழிப்பா இருக்கு. మీరు ప్రార్థన చేస్తావా అన్నారు. அவர் உடனே சொன்னாரு, ఆయన వెంటనే చెప్పాడు, ஜெபம் பண்ணாரு. జోం ప్రార్థించాడు. அப்போ சொன்னாரு, అప్పుడు చెప్పాడు, இந்த கண்ணில் இருந்த அபிஷேகம் புறப்பட்டு ஒரு அசுத்தாவி பிடித்த பெண்ணை விடுதலையாக்கும். మీ కంట్ల నుంచి పరిశుద్ధమైన అగ్ని బయలుదేరి అపవిత్ర ఆత్మ పట్టుకున్న ఒక్క ఆమెకి విడుదల ఇచ్చను అని చెప్పారు. இந்த வார்த்தையை நான் நம்பினேன். ఆ వాక్యాన్ని అయ్యగారు నమ్మారు. அம்மச்சந்திரா ஊழியத்திலே கடைசி நாளில் அற்புதத்தை செய்தார். అమ్మచంద్ర పరిచర్యలో ప్రభు యేసు చివరి రోజులో ఈ అద్భుత కార్యాలని చేశారు.
இயேசுவுக்கே மகிமை வரட்டும். ప్రభుకే మహిమ కలుగును గాక. இயேசுவுக்கே கனம் வரட்டும். యేసు ప్రభుకే ఘనత కలుగును గాక. அவர் தீர்க்க தரிசனத்தை கொடுத்தார். ఓ ఆయన ముందుగానే ప్రవచన చెప్పాడు. மறுபக்கம் தேவன் தன் வல்லமை விளங்கப்பட்டினார். మర్చుడు సైడు ప్రభు తన ప్రవాహమని చూపించాడు. இந்த வருஷத்துல சபையில இது நடக்க போகுது பாருங்க. ఈ సంవత్సరము ఈ సంఘంలో అది జరగబోదు చూడండి. நிறைய பேர் இயேசுவை பார்த்து విడుదల అవుతారు. చాలా మంది యేసు ప్రభువుని చూసి విడుదల పొందుకోబోతున్నారు. అనేకల మీద వల్లமை ఊటపడువద అనేకల పైన ప్రవాహం కుమ్మరించబడుతుంది నేను చూస్తున్నా. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. ఊహించలేనయ్యా ఈ మేలులన్నీయు ఊహించలేనయ్యా ఈ గొప్ప కార్యము ఊహించలేనయ్యా ఈ మేలులన్నీయు ఊహించలేనయ్యా ఈ గొప్ప కార్యము పాడకుండా ఉండలేనయ్యా నీకు అవరకుండా బెదరలేనయ్యా యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా నీకు అవరకుండా బెదరలేనయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. பயங்கரமான காரியங்களை இந்த ஆண்டு சபையில செய்ய போறோம். చాలా భయంకరమైన కార్యములని ఈ సంవత్సరము సంఘములోన చేయబోతున్నాడు. இதுவரை உங்க வாழ்க்கையில நடக்காத பெரிய பெரிய அற்புதம் இந்த வருஷத்துல நடக்க போகிறது. ఇంతవరకు జరగలేని కార్యాలు ఈ సంవత్సరము నీ జీవితంలో జరగబోతుంది. இந்த ఆண்டுల కర్తరుடைய అగ్ని వల్లమయాய் வெளிப்படுவதை நீங்க ఈ பார்ப்பீங்க. సంవత్సరము దేవుని అగ్ని ప్రవాహంగా బయలుదేరే కార్యాన్ని మీరు చూడబోతున్నారు. அவர் వల్లமை உள்ள தேவனாய் ఆయన விளங்கப்படுகிறார். ప్రవాహం కలిగిన దేవుడిగా ఆయన రూపించబోతున్నాడు. அவர் జీవనుள்ள தேவனாய் விளங்கப்பட போகிறார். ఆయన జీవం కలిగిన దేవుడిని రుజు చేయబోతున్నాడు. ஆண்டவர் யாரை ரட்சிக்க போகிறார்? ప్రభు ఎవరిని రక్షిస్తాడు? எதை రட்சிக்க போகிறார்? దేనిని రక్షిస్తాడు? இதை குறித்து தான் இன்னைக்கு பேச போகிறோம். దాని గురించే ఈ రోజు మనం ధ్యానం చేయబోతాం. சப்பனியா 3:15 வாசிக்கிறேன். జెఫన్యా 3:15 వాక్యం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. యెహోవా ने तेरा दंड दूर कर दिया और तेरा शत्रु भी दूर किया गया है. इस्राएल का राजा यहोवा तेरे बीच में है, इसलिए तू फिर विपत्ति ना भोगोगी. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவர் வல்லமை உடையவராய் இருக்கிறார். ప్రభు ప్రవాహం కలిగిన వాడుగా ఉన్నాడు. இந்த வசனத்துல கர்த்தர் நடுவுல பெரியவராய் இருக்கிறார். ఈ వాక్యములో నీ మధ్యలో యెహోవా యేసయ్య గొప్పవాడుగా ఉన్నాడు. ஆக்கினைகளை அகற்றி ఆయన నీ కీడులన్నీ తీసివేసి சத்துருக்களை அவர் விலக்கி போடுவார். నీ శత్రువులందరినీ తొలగిస్తాడు. இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர் நடுவில் இருக்கிறார். ఇశ్రాయేలు రాజు అయిన యేసయ్య నీ మధ్యలో ఉన్నాడు. இனி நீ தீங்கை காணாது ఇక இருப்பாய். మీదట నీ కీడుని చూడలేవు. இதுதான் இன்றைக்கு செய்தி. ఇదే ఈ రోజు వర్తమానము. இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர் நடுவில் இருக்கிறார். ఇశ్రాయేలు రాజు అయిన యేసయ్య నీ మధ్యలో ఉన్నాడు. யூத கோத்திரத்து சிங்கமாக ராஜாதி ராஜாவாக ஆண்டவர் இந்த கடைசி நாட்களில் எழுப்ப போகிறார். యూద గోత్రపు సింహముగా ఆయన ఈ చివరి రోజులో లేవనెత్తబోతున్నాడు. வெளிப்படுத்தின விசேஷம் 5:5 சொல்லுகிறார். ప్రకటన 5:5 ఆయన సెలవిచ్చుచున్నాడు. அவர் யூத கோத்திரத்து சிங்கமாக இருக்கிறார். ఆయన యూద గోత్రపు సింహముగా ఉన్నాడు. தேவன் சிங்கமாக இருக்கிறார். దేవుడు సింహముగా யூதா ఉన్నాడు. என்று சொல்லும்போது ஆராதிக்கிற பிள்ளைகள் యూద అన్నప్పుడు వాళ్ళు స్తుతించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. நம்மையும்
ராஜாவாக ఆయన రాజాది రాజుగా మన మధ్యలో ఉన్నాడు. டெல்லியிலே ஒரு சமயம் நான் ஊழியம் செய்ய சென்றேன். అయ్యగారు ఢిల్లీలో వెళ్ళి పరిచర్యకు వెళ్ళినప్పుడు ఓ 2 రోజులు ఏమి ఢిల్లీ గురించే మాట్లాడుతున్నాడే, రేణిగుంట గురించి మాట్లాడలేరా అని అనుకున్నారా? చాలా మంది హిందీ వాళ్ళు ఉన్నారు. நான் வந்து ஒரு நைட் ப்ரேயர் ஜெபம் பண்ணினேன். ఒక రాత్రి ప్రార్థన కొరకు అయ్యగారు వెళ్ళారు. அப்போ வந்து ஒரு சகோதரி சொல்றாங்க, అప్పుడు ఒక సోదరి చెప్తున్నారు, தரிசனம் சொல்லுகிறாங்க, ప్రవచన చెప్తున్నాము, அங்கு ஒரு பிசாசின் கண்ணை நான் பார்க்கிறேன் இந்த வீட்டுக்குள்ளே. ఓ ఆ ఇంట్లో అక్కడ ఒక సైతాను ఒక నేత్రమని నేను చూస్తున్నాను అన్నది ఆమె. అందరూ భయపడి ప్రార్థన చేయడానికి మొదలు పెట్టారు. అయ్యో అయ్యో అడుగునాங்க. అందరూ అయ్యో అయ్యో అని ఏడుస్తున్నారు. நான் வந்து கம்முன்னு இருக்கேன். అయ్యగారు మౌనంగా ఉన్నాడు. ఏమి ఈయన మాత్రం గమ్మ మౌనంగా ఉన్నాడే అని అందరూ ఆశ్చర్యపడారు. இவர் மட்டும் அமைதியா இருக்கிறாரு. ఎందుకు ఈయన మౌనంగా ఉన్నాడు అని ఆశ్చర్యపడారు. எனக்கு ஆண்டவர் வெளிப்படுத்தினார். అప్పుడు అయ్యగారికి ప్రభువు బయలుపరిచాడు, நீங்க பயப்பட வேண்டாம். ఈ ఇంట్లో మీరు భయపడవద్దు. யூத கோத்திரத்து సింగமாக యూద గోత్రపు సింహముగా యేసు ప్రభు నిలబడుతున్నారు. నడువుల కర్తర్ పెద్ద కార్యాలు ఈ మధ్యలో యేసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నడువుల இருக்கிறார். ఆశ్చర్య కార్యాలను చేసేందుకు నీ మధ్యలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యూద కోత్రத்து సింగமாக ఆண்டவர் இருக்கிறார். యూద గోత్రపు సింహముగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. సభైలో సింగமாக இருக்கிறார். ఆయన సంఘములో సింహముగా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈస్టర్ టైంలో ఒక పాట పాడతాం. ఈస్టర్ సమయంలో ఒక పాటలు పాడతారు. యూద రాజసింగము ఎందరుందా, యూద రాజసింగము ఎందరుందా, ఓ ఎందరుందా నరకై ఎందరుందా, ఓ ఎందరుందా నరకై ఎందరుందా, యూద రాజసింగము ఎందరుందా, యూద రాజసింహం యూద రాజసింహం இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர் யூத ராஜ సింగமாக ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మన మధ్యలో యూద రాజు సింహముగా ఉన్నాడు. సింగமாக இருக்கிறார். ఓ సింహముగా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. அவர் உன் நடுவில் இருக்கிறார். ఆయన నీ మధ్యలో ఉన్నాడు. 3 காரியங்களை அவர் செய்ய போகிறார். 3 కార్యములను ఆయన చేయబోతున్నాడు. ஆசீர்வாதங்களை உங்களுக்கு இன்னைக்கு கொடுக்க போகிறார். నేను ఆయన ఆశీర్వాదములని మీకు ఇవ్వబోతున్నాడు. முதலாவது காரியம், మొదటి కార్యము, கர்த்தர் உன் ஆக்கினையை அகற்றும். యెహోవా యేసయ్య నీ కీడులని తొలగించను. நியாய தீர்ப்பு, சாபம், விக்கினங்கள், ஆபத்துகளில் இருந்து உங்களை காப்பார். న్యాయ తీర్పు, ఆ శ్రమల నుండి ఆ ఆజ్ఞల నుండి నిన్ను విడిపించను. உன் சத்துக்களை உன்னிலிருந்து விலக்குவார். నీ శత్రువులని నీలో నుండి తొలగించను. தீங்கை காணாது. ఇక మీద కీడుని నీ చూడవు. இன்றைக்கு அதைத்தான் நாம் தியானிக்க போகிறோம். ఈ కార్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. முதலாவது காரணம், ஆக்கினை தீர்ப்பிலிருந்து நம்மை விலக்குகிறார். మొదటి కార్యము కీడు నుండి మనల్ని తొలగించను. ஆக்கினை தீர்ப்பு, ஆக்கினை என்பது ஒரு தண்டனை. ఆజ్ఞ అన్నది ఒక శిక్ష అన్నమాట. ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொல்கிறார், விசுவாசிக்கிறவர்களுக்கு நியாய தீர்ப்பு கிடையாது. அல்லேலூயா. విశ్వాసం కలిగిన వాళ్ళకి తీర్పు లేదు అంటున్నాడు. ஆண்டவர் ஆக்கினை கொடுக்கும்படி இந்த உலகத்துக்கு வரவில்லை. ఆయన శిక్షని ఇచ్చుటకు ఈ లోకానికి ఆయన రాలేదు. அநேக பாவம் செய்யும் போது பாதாளத்துக்கு போகிறார். అనేకులు పాపం చేసినప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. இன்னைக்கு பாவம் செய்கிற பிள்ளைகளுக்கு பாதாளம் உண்டு.
ఈ రోజు పాపము చేసే వాళ్ళకి అది పాదాలము తప్పదు. பாவத்தின் சம்பளம் மரணம் என்று சொல்லப்படும். పాపానికి జీతము మరణము అని రాయబడింది. பாவம் செய்கிற ஆத்மா சாகும். పాపం చేసే ప్రాణము నశించిపోవను. தேவனுடைய கோபத்தின் நிமித்தம் கொள்ளை நோய் வருகிறது. దేవుని ఉగ్రత వలనే జబ్బులు వస్తుంది ఈ లోకంలో. நிலநடுக்கம் வருகிறது. ఆయన భూకంపాలు వస్తున్నాయి. ஆக்கினிகள் வருகிறது. தண்ணீர் அழிவுகள் வருகிறது. శ్రమలు నీటి వల్ల నాశనము వస్తున్నది. அமெரிக்காவிலே ஒரு காட்டு தீ பரவி ఆ అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ లో అగ్ని వల్ల ఎంతో మంది చనిపోయారు. பேரழிவுகள் வருகிறது. అది చాలా నాశనముని తీసుకొని వచ్చినాయి. ஆக்கினி வருகிறது. ఎందుకు ఇలాంటి అగ్నిలు వాళ్ళ శాపం ఎందుకు వస్తుంది? ஜனங்கள் பாவம் செய்யும் போது இந்த ஆக்கினி வருகிறது. ప్రజలు పాపము చేసినప్పుడు ఇలాంటి అగ్నిలు వస్తుంది. ஆனால் ஆண்டவருடைய இரக்கம் பெரியதா இருக்கிறது. అయితే దేవుని కనికరము గొప్పగా ఉన్నది. அவர் அன்பு நிறைந்த தேவனாய் இருக்கிறார். ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ஒரு பக்கம் அவர் கோபத்தின் தேவன் உண்மைதான். ఆయన ఒక్క పక్కం చూస్తే ఆయన కోపము కలిగిన దేవుడవు. ஆனால் தண்டனை கொடுக்கிற தேவனா. అయితే శిక్ష ఇచ్చే దేవుడవు కాదు. சிலுவையில எல்லா ஆக்கினி தீர்ப்பையும் அவர் எடுத்துக்கொண்டார். ఆ సిలువలో అన్ని ఆ శిక్షని ఆయన జయించాడు. ஒவ்வொரு மனிதனுடைய வாழ்க்கையிலும் நித்திய ஜீவனை பெறுவதுதான் அவருடைய விருப்பம். ప్రతి వాళ్ళ జీవితంలో నిత్య జీవం పొందుకుంటేయే ఆయన ఒక சிலுவையிலே இந்த చిత్తం. ஞானத்தை நாம் எடுத்து ఆ సిలువ ద్వారా మనలో ఉన్న తీర్పులన్నిటినీ ఆయన జయించాడు. உண்மையாக வர வேண்டிய தண்டனை அவர் ஏற்றுக்கொண்டார். అది నిజంగా రావాల్సిన శిక్షని ఆయన అనుభవించి దానిపై జయం పొందుకున్నాడు. நான் சிறுவனாக இருக்கும் பொழுது అయ్యగారు చిన్న బాల్యంలో ఉన్నప్పుడు ஸ்கூலுக்கு போறதுக்கு பதிலா கட்டடிச்சு சினிமாவுக்கு போயிருந்தேன். బడికి పోయేందుకు కట్ చేసేసి సినిమాకి వెళ్ళేవారు. அப்போ அது வந்து ஸ்கூல்ல ஒரு ஓலை வந்துச்சு. అప్పుడు స్కూల్ దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. டெய்லி ஒரு படத்துக்கு போயிடுது. రోజు ఒక పదానికి అయ్యారు వెళ్ళేది. அப்ப ஓலை ஸ்கூல்ல போட்டாங்க. అప్పుడు ఒక ఉత్తరము వాళ్ళు రాసినారు. వాళ్ళ తల్లిదండ్రులు. எங்க அப்பாவுக்கு நியூஸ் வந்தது. ఆయన వార్త అయ్యగారు తండ్రికి చేరింది. நான் படம் பார்த்துட்டு வரேன் வீட்டுக்கு. ఓ అయ్యగారు బాగా సినిమా చూసేసి ఇంటికి వస్తున్నాడు. பெல்ட் எடுத்தாரு எங்க அப்பா. బాగా బెల్ట్ తీసుకున్నారు. ஆட்டி ஆட்டி நடித்தார். బాగా దెబ్బలు పడినాయి. உடனே எங்க அம்மா வந்தாங்க. వెంటనే అమ్మగారు వచ్చారు. అయ్యగారు అమ్మ ఓ ఆయన కొట్టవద్దు అన్నారు. என்ன அடி? నన్ను కొట్టండి, என்ன அடி? నన్ను కొట్టండి, அவனை அடிக்காது. వాడిని కొట్టవద్దు. போலத்தான் இயேசு கிறிஸ்து అదిలాగానే యేసు ప్రభు நமக்குள் வர வேண்டிய தண்டனைகளை அவர் சிலுவையில் మనకు కలిగిన రావాల్సిన శిక్షని ఆయన సిలువలో అనుభవించాడు. நமக்கு வர வேண்டிய ஆக்கினைகளை அவர் சுமந்தார். మనకు రావాల్సిన శిక్షని ఆయన అనుభవించాడు. குறிப்பிட்ட இடத்திலே நடந்த ஒரு சம்பவத்தை நான் சொல்றேன். ఒక చోట్ల జరిగిన సంఘటనని అయ్యగారు చెప్పబోతున్నారు. ஒரு குறிப்பிட்ட ஊழியக்காரர் வாழ்ந்து வந்தார். అక్కడ ఒక దేవుని దాసులు ఆయన ఉన్నాడు. அவர் ஜெபிக்கிறவர். ఆయన బాగా ప్రార్థన పరుడు. பக்கத்தில் ஒரு வீடு இருக்கிறது. ఆయన పక్కన ఒక ఇల్లు ఉంటుంది. அந்த வீட்டிற்குள் ఆ ఇంటిలో ஒரு குடும்பம் இருக்கிறது. అక్కడ ఒక కుటుంబము కాపురం ఉన్నారు. அந்த வீட்டிலே அந்த சகோதரிக்கு டிபி. ఆ సోదరి ఆ ఇంటిలో ఉన్న సోదరికి టీబీ అనే జబ్బు. அவருடைய புருஷன் ஒரு குடிகாரன். ఆమె ఒక భర్త తాగుబోతువాడు. அவருடைய ரெண்டு பிள்ளைகளும் பிக் பாக்கெட். వాళ్ళిద్దరు బిడ్డలు కూడా దొంగలు. அப்படிப்பட்ட குடும்பத்திற்கு అలాంటి కుటుంబానికి ஆண்டவர் அந்த குடும்பத்தை தொட விரும்பினார். ఆ కుటుంబాన్ని దర్శించుటకు దేవుడు ఆశించాడు. அந்த ஊழியக்காரர் சொன்னார் என்ன பண்ணி சொல்லி. ఆ దేవుని సేవకుడి దగ్గర చెప్పారు, నాన్న గురించి అక్కడ కుటుంబానికి చెప్పు అన్నాడు. அந்த சகோதரிடத்துல போய் சொன்னார். ఆయన పోయి ఆ సోదరి దగ్గర పోయి చెప్పారు, நீ இயேசுவை ஏத்துக்கோமா. నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోమా. இயேசுவை ஏத்துக்கோ. నీ సొంత రక్షకుడుగా అంగీకరించుకో. அவர் சொல்லிச்சு நான் ஏத்துக்கொள்ள மாட்டேன். ఆమె చెప్పింది నేను అంగీకరించను. எனக்கு இயேசுவை ஏத்துக்கணும்னு அவசியம் கிடையாது. నేను నాకు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలన్న అవసరం లేదు. உடனே அவருக்கு கோபம் வந்துச்சு. వెంటనే ఆయనకి కోపము కలిగిన நீ இயேசுவை ஏத்துக்கொள்ளணும், நீ பாதாளத்துக்கு போக. యేసు
ప్రభుని నీ అంగీకరించుకోలేదంటే నీవు పాతాళానికి వెళ్తావు. நீ பாதாளத்துக்கு నీ போவ. పాతాళానికి నరకానికి వెళ్తావు. நீ నరకத்துல పోయి విడువ. నీ నరకంలోపై పడిపోతావు. அந்த అమ్మ சொல்லிச்சு, అప్పుడు ఆమె చెప్పింది, "నువ్వే నా టీబీ వ్యాధి இல்ல నరక వేదన ఉంటుంది." ఓ ఇప్పుడే నాకు టీబీ జబ్బు, ఇక్కడ నరకాన్ని అనుభవిస్తున్నా. அவ்வளோ கஷ்டப்பட்டேன். నేను చాలా శ్రమ పడుతున్నా. டெய்லியும் குடிக்கார கணவர் வந்து என்ன அடிக்கிறேன். రోజు వచ్చి నా భర్తని తాగేసి వచ్చి నన్ను కొట్టున్నాడు. குடிகார கணவன் తాగుబోతు వాడు వచ్చి నన్ను కొట్టున్నాడు என்று சொல்லி, அது மட்டும் இல்ல 2 பிக் பாக்கெட் இருக்காங்க. అదే కాకుండా నా బిడ్డలు 2 దొంగలు. டெய்லி போலீஸ்காரங்க அவனை துரத்துறாங்க. రోజు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని తరుముతున్నారు. பயந்து பயந்து வாழுகிறோம். మేము భయపడి భయపడి జీవిస్తున్నాం. இறந்து நரகத்துக்கு போறதுக்கு முன்னாடி இங்கேயே நான் நரக வேதனை அடிக்கிறேன். నేను చనిపోయి నరకానికి ఎల్లుగా ముందుగా ఈ జీవితంలో నరకమని మేము అనుభవిస్తున్నాం. எனக்கு இயேசு வேண்டாம்னு சொல்லி నాకు యేసు ప్రభు వద్దు. போயிட்டேன். ఆయన దేవుని సేవకుడు తిరిగి వచ్చేసాడు. தேவ மனிதர் ஆண்டவரிடத்துல ఆ దేవుని మనిషి ప్రభు దగ్గర చెప్పాడు, என்னப்பா நீ சொன்னியா? ప్రభు అడిగినాడు, ఏమి నీ చెప్పినావా? சொன்னேன். అప్పుడు ఆయన చెప్పినాడు, దేవుని దాసుడు చెప్పినానయ్యా. என்ன சொன்ன நீ? ఏం చెప్పినావు నీవు? குடும்பக்காரன் சொன்னேன். குடும்பக்காரன் சொன்னேன். చాలా నేను కోపిస్తున్నానని చెప్పావు. பாதாளத்துக்கு போவன்ல சொன்னேன். పాదాలనికి నీవు ఎల్లుతావని కదా నీ చెప్పావు. இயேசு நியாய தீர்ப்பு பண்ணுவார்தான் சொன்னேன். ప్రభు యేసు తీర్పు చేస్తాడని అని కదా చెప్పావు. இயேசு நல்லவர் சொன்னாயா? యేసు ప్రభు మంచివాడు అని చెప్పావా? இயேசு விடுதலை கொடுப்பார் என்று యేసు சொன்னாயா? ప్రభు విడుదల ఇస్తాడని చెప్పావా? இயேசு சுகம் கொடுக்கிறவர் என்று சொன்னாயா? యేసు ప్రభు స్వస్థత ఇస్తాడని చెప్పావా? இயேசு உனக்கு நன்மை செய்வார் என்று యేసు சொன்னாயா? ప్రభు నీకు మేలు చేస్తాడని చెప్పావా? அவர் அன்பு மனதுருக்கமுள்ள தேவன் என்று சொன்னாயா? ఆయన ప్రేమ కనికర గల దేవుడని చెప్పావా? ஆமென். ஹல்லேலூயா. ఆమేన్, హల్లెలూయా. அண்ணா, వెంటనే ஆமாண்டவரே, நான் தப்பா சொல்லிட்டேன். అవును ప్రభువా, నేను తప్పుగా చెప్పేశాను. போய் சொல்லு. మరలా పోయి చెప్పు, நான் நல்லவர் சொன்னேன். నేను మంచివాడని చెప్పు, நான் சுகம் கொடுக்கிற தேவன். నేను స్వస్థత ఇచ్చే దేవుడని చెప్పు, நான் அற்புதங்களை செய்கிற தேவன். నేను என்று ఆశ్చర్య சொன்னேன். కార్యాన్ని చేసే దేవుడని చెప్పు. நீ போல போய் சொன்னான். అదిలాగానే ఆయన పోయి చెప్పాడు, என் டிபி வியாதி சுகமாக மாட்டேன். టీబీ జబ్బు నాకు స్వస్థపరచబడతాదా అని ఆమె అడిగింది. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. என்னுடைய கணவர் குடிகார கணவர் ரட்சிக்கப்படுவானா? నా తాగుబోతు భర్త మారుతాడా? கண்டிப்பாக இயேசு கிறிஸ்து 100% கணவனை ரட்சிப்பார். ఖచ్చితంగా 100% నీ భర్తని ప్రభు ముట్టి మారుస్తాడు. என் 2 பிள்ளைகளும் பிக் பாக்கெட்டுங்க. నా 2 బిడ్డలు దొంగలు, அவங்க திருந்துவானுங்களா? వాళ్ళు మారు మనసు పొందుకుంటారా? திருந்துவாங்க. వాళ్ళంతా మారు మనసు పొందుకుంటారు. அப்ப நான் இயேசு கிறிஸ்துவை ஏத்துக்கிறேன். అంటే నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటాను. அன்னைக்கு ஏத்துக்கொண்ட போது அந்த மகளுக்கு இருக்கிற டிபி வியாதி சுகமானது. ఆనాడు ఆమె సొంత రక్షకుడుగా యేసు ప్రభుని అంగీకరించుకున్నప్పుడు ఆమెలో ఉండిన ఆ టీబీ జబ్బు నయమైపోయింది. அவன் கணவர் குடிப்பழக்கத்திலிருந்து விடுதலையானான். ఆయన భర్త, ఆమె భర్త ఆ తాగుబోతు అలవాట్ల నుండి మంచి విడుదల పొందుకున్నాడు. 2 பிக் பாக்கெட் கேஸுகளும் திருந்திட்டாங்க. ఆ 2 బిడ్డలు దొంగలంతా మారు మనసు పొందుకున్నారు. இன்னைக்கு அவங்க குடும்பமாக கர்த்தருடைய ஊழியத்தை செய்கிறார்கள். ఈ రోజు వాళ్ళు కుటుంబంతో దేవుని పరిచర్య చేస్తున్నారు. இது உண்மையாக நடந்த ஒரு ఇది சம்பவம். నిజముగా జరిగిన ఒక సంఘటన. ஊழியக்காரனுடைய கதை இது. ఇది ఒక దేవుని పరిచర్యకుడు ఒక కథ. ఇది ஒரு ஊழியக்காரனுடைய சாட்சி இது. ఇది ఒక దేవుని పరిచర్యకుడు ఒక సాక్షి. எப்படிப்பட்டவர்களையும் தேவனால் மாற்ற முடியும். ఎలాంటి వారిని ప్రభు యేసు మార్చగలడు. அவர் மாற்றத்தை கொடுக்கிற கர்த்தர். ఆయన మార్పుని ఇచ్చే దేవుడు. இந்த ஆண்டிலே உங்களுக்கு மாற்றத்தை கொடுப்பார். ఈ సంవత్సరము నీకు ఒక మార్పుని కలుగ చేస్తాడు. இந்த தண்டனையிலிருந்து தேவன் சிலுவையிலே நமக்காக ஜீவனை ఈ శిక్షణ నుండి ప్రభు యేసు శిలువ ద్వారా మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు. சிலுவையிலே ஏற்றுக்கொண்டு ఆయన శిలువ ద్వారా తన శ్రమలని అంగీకరించుకున్నాడు. உன்னுடைய ஆக்கினி வாழ்க்கை மாறுவதற்காக నీ శ్రమలు జీవితం
మార్చుటకై. இந்த வசனம் சொல்கிறது உன் ஆக்கினியை நான் அகற்றுவேன். ఈ వాక్యము సెలవిచ్చుచున్నది నీ శ్రమలని నేను మార్స్తానని. உனக்குள் இருக்கிற நியாய தீர்ப்பை எடுத்து போடுவேன். నీలో ఉండిన తీర్పుని నేను మార్స్తానని. உனக்குள் இருக்கிற தண்டனையை நான் எடுத்து விட்டேன். నీలో ఉండిన శ్రమలని అన్నిటినీ శిక్షని నేను తీసివేసినాను. ஆனால் நம்ம கீழ்ப்படிந்து மனம் திரும்பி ரட்சிக்கப்பட வேண்டும். అయితే మనము విధేయులుగా ఉండి మారు మనస్సు పొంది రక్షించబడాలి. ஆண்டவர் உன்னை ரட்சிக்க அவர் வல்லமை உடையவராய். ఆయన మిమ్మల్ని రక్షించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడవు. இந்த ஆக்கினை தீர்ப்பிலிருந்து உன்னை விடுவிக்க வல்லமை உடையவராய். ఈ శ్రమల నుండి తీర్పు నుండి నేను విడిపించుటకు ఆయన సమర్థుడు. உன்னை அழிப்பதற்காக ஆண்டவர் உன்னை உருவாக்கல. ఆయన నిన్ను నశింప చేసుటకు నిన్ను రూపింపలేదు. நீ ரட்சிக்கப்படுவதே தேவனுடைய சித்தமாய் இருக்கிறது. నీవు రక్షణ పొందుకోవాలి, అదే దేవుని యొక్క చిత్తము. எல்லா கைகளை தட்டி கத்தன అందరూ చప్పట్లు కొట్టి ప్రభు యేసుని మహిమపరుస్తూ ஜீவனுள்ள வாக்கியம் வச்சிருக்கிறார். జీవనున్న వాక్యముని మనకు అందించి ఉన్నాడు. மட்டுமல்ல ஆக்கினை என்பது மற்றொரு பொருள் இருக்கிறது. ఆజ్ఞ అంటే ఇంకా ఒక అర్థం కూడా ఉంటుంది. சாபம். అది ఒక శాపము. இன்னைக்கு அநேகருடைய வாழ்க்கையில சாபங்கள் இருக்கிறது. ఈ నేడు అనేక జీవితంలో శాపములు ఉండెను. நான் வட இந்தியாவுக்கெல்லாம் போகும்போது ఆయన ఉత్తరపు ఇండియాకి అయ్యగారు వెళ్ళినప్పుడు பீகார் போயிருக்கிறேன், బీహార్ రాష్ట్రం వెళ్ళి ఉన్నాడు, யூபி போயிருக்கிறேன், ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఉన్నాడు, மற்றும் பஞ்சாப் போயிருக்கிறேன். పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళి ఉన్నాడు. பஞ்சாப்ல ஃபெரோஸ்பூர் என்ற இடத்துக்கு போயிருக்கிறேன். పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్పూర్ అన్న జాగా చెప్పి వెళ్ళి ఉన్నాడు. ఢిల్లీ వెళ్ళి ఉన్నాడు, பாம்பே போயிருக்கிறேன், బాంబే పోయి ఉన్నాడు, சோலாப்பூர் போயிருக்கிறேன், సోలాపూర్ పోయి ఉన్నాడు. கர்நாடகால ஹிந்தி ஒரு இடத்துக்கு போயிருக்கிறேன், కర్ణాటకలో రాష్ట్రంలో హిందీ అనే చోటుకి వెళ్ళి ఉన్నాడు. அமச்சந்திரா போயிருக்கிறேன். అమచంద్ర పోయి ఉన్నాడు. எல்லா இடத்துல போனாலும் சாபத்துக்கு உள்ள மக்கள் தான் வாழ்கிறாங்க. అన్ని చోటుకి వెళ్తే కూడా శాపము కలిగిన మనుషులే ప్రజలే జీవిస్తున్నారు. இன்னைக்கு சாபத்தின் வாழ்க்கை வாழ்கிறோம். నేడు శాపముతో జీవించే వాళ్ళు. நீங்க ஆந்திராவை மட்டும் விட்டு வைக்கல. ఆంధ్ర రాష్ట్రం మాత్రం వదిలిపోలే. ஆந்திரா நிறைய ஸ்பெஷல். ఆంధ్ర చాలా శ్రేష్టంగా ఉంది శాపానికి. எத்தனையோ பேர் சாபத்துக்குள்ள கிடக்குறாங்க. தமிழ்நாட்டை மட்டும் விட்டு வைக்கல. தமிழ்நாடு சாபத்துல தான் கிடக்கு. తమిళ రాష్ట్రం కూడా శాపమే ఉన్నది, ఆంధ్ర కూడా అలాగనే. ஆனா ஆண்டவர் ஒரு சாபத்தை அகற்றிவிட்டார். అయితే ప్రభుని శాపమని ఆయన తొలగించి ఉన్నాడు. உன் குடும்பத்துல ஒரு சாபங்கள் இருக்கலாம். నీ కుటుంబంలో ఒక శాపము ఉండవచ్చు. இந்த சாபம் பாவத்தினால் வருகிறது. ఈ శాపము పాపమలే వచ్చును, அக்கிரமத்தினால் வருகிறது. అతిక్రమమలే వచ్చును. இன்னைக்கு நோய்கள் எத்தனையோ குடும்பங்களை தாக்குகிறது. ఎన్నో జబ్బులు అనేక కుటుంబాన్ని నశింపచేయను. இன்னைக்கு உன் ஆக்கினையை தேவன் அகற்ற வல்லமை உடையவர். నేడు నీ శ్రమలని ఆయన తొలగించుటకు సమర్థుడై ప్రభు ఉన్నాడు. உன் சாபத்தை தேவன் ஆசீர்வாதமாய் నీ மாற்றுவார். శాపమని ఆశీర్వాదంగా ప్రభు మార్చబోతున్నాడు. ஆனா ஆண்டவர் சொல்லுகிறார், అయితే ప్రభు చెప్పుతున్నాడు, என்னிடத்தில் அன்பு கூர்ந்து ఆయన దగ్గర ఆయన్ని ప్రేమించి என் கட்டளைகளை கைக்கொள்கிறவர் ఆయన ఆజ్ఞని కైకొన్న వాళ్ళకి 1000 தலைமுறை மட்டும் நான் 1000 తరముల తరముగా ఆయన కనికరం కలిగే దేవుడుగా ఉన్నాడు. ஆண்டவருடைய இரக்கமானது, ఆయన కనికరము, ஆண்டவருடைய அன்பானது దేవుని ఒక ప్రేమ உன் சாபத்தை அகற்றி விடு. నీ శాపముని తొలగించును. ஒருவேளை உன்னுடைய வாழ்க்கை சாபத்துக்குள்ள கிடக்கலாம். ఒకవేళ నీ జీవితము శాపములో ఉండవచ్చు, உன் வீடு சாபத்தின் வீடா నీ இருக்கலாம். ఇల్లు శాపములో ఉండవచ్చుము, உன்னுடைய வாழ்க்கை சாபத்துக்குள்ள నీ கிடக்கலாம். జీవితము శాపములో పడిపోయి ఉండవచ్చు. பத்துவ மரமா இருக்கலாம். நீ ఒకవేళ నీ ఎండిపోయిన మరముగా మానవుగా ఉండవచ్చు. வேதம் சொல்லுகிறது உன் சாபத்தை எல்லாம் தேவன் ஆசீர்வாదமாய் மாற்றுவார். నీ లేఖనాలు సెలవిచ్చుచున్నది నీ శాపం అన్నిటినీ ఆయన ఆశీర్వాదంగా మార్చాలని. நீ சபிக்கப்பட்ட மகள் அல்ல. నీవు శపించబడిన బిడ్డ కాదు, நீ தேவனுடைய பிள்ளையாக இருப்பாய். నీ దేవుని బిడ్డలుగా ఉన్నావు, இயேசுவின் பிள்ளையாக இருப்பாய். యేసు ప్రభు బిడ్డగా ఉన్నావు, நீ ஆசீர்வதிக்கப்பட்ட பிள்ளை. నీవు ఆశీర్వదించబడిన బిడ్డ. உன் சாபத்தை தேவன் மாற்றுவார். నీ శాపముని ప్రభు యేసు మార్స్తాడు. சாபம் என்ற பெயரை எடுத்து போடுவார். శాపమన ఏరిని ఆయన తీసివేస్తాడు. சிலுவையிலே அவர்ட்ட முள்முடி சூட்டப்பட்டார். సిలువలో ఆయన ముళ్ళు కిరీటం ధరించబడాడు. சிலுவை என்பது ஒரு பயங்கரமான ஒரு தண்டனைக்குரியது. సిలువ అంటే అది చాలా ఘోరమైన శిక్షకి సంబంధించి
மாற்றுவதற்காக, నీ శాప జీవితం మార్చుటకై, உன்னுடைய சாபம் நீங்குவதற்காக నీ శాపము తొలగించకై சிலுவையிலே தன்னை தானே தீப பலியாக ஒப்படைத்தார். సిలువలో తన్ను తాను జీవ బలిగా ఆయన అర్పించాడు. சிலுவை என்பது ஒரு சாபத்தின் ஒரு தண்டனையாயிருந்தது. సిలువ అన్నది ఒక శిక్షకి సంబంధించినది. உனக்காக அவர் சாபமானார். నీ కొరకు ఆయన శాపంగా మారాడు. எல்லா கைகளை தட்டி అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. యేసుని హెచ్చించండి. நீ சபிக்கப்பட்டவன் அல்ல. నీవు శపించబడిన వాడు కావు. உன் குடும்பம் சபிக்கப்பட்ட குடும்பம் அல்ல. ఈ కుటుంబము శపించబడినది కాదు. தனிப்பட்ட வாழ்க்கை சாபத்து நிறைந்ததா இல்ல. నీ వ్యక్తిగత జీవిత శాపగ్రస్తులుగా కాదు. ஆண்டவர் இன்றைக்கு உன் சாபத்தை எல்லாம் மாற்றுவார். ప్రభు యేసు నీ శాపం అన్నిటిని ఆయన మార్చుతాడు నేడు. ஆண்டவர் எல்லா சாபங்களையும் நீக்கி போடுவார். ఆయన అన్ని శాపముని తొలగిస్తాడు. எத்தனையோ பேருக்கு முன்னேற்றம் கிடையாது. ఎంతమందికి నీకు ఎదుగుట లేదు. எத்தனையோ பேருக்கு குழந்தை பாக்கியம் கிடையாது. ఎంతో మందికి బిడ్డ ఆశీర్వాదం లేవు. எத்தனையோ பேரோட வாழ்க்கை முன்னேறாம கிடக்குது. ఎంతో మంది హెచ్చించకుండా వాళ్ళు దిగజారిపోతున్నారు. எத்தனையோ குடும்பங்கள்ல வியாதி வியாதி வியாதினே குடும்பம் முழுவதும் வியாதியா கிடக்கு. కుటుంబం అన్నిటిలో జబ్బు జబ్బు రోగమని వాళ్ళు పడిపోయి ఉన్నారు. ஒரு பக்கம் முன்னோர்களின் சாபங்கள், ఒక సైడు పితరుల ఒక శాపము, சிலர் சிறு வயதில் செய்த பாவத்தை நிமித்தம் வரும் சாபங்கள், కొంతమందికి చిన్న బాల్యంలో చేసిన పాపం వల్ల జరిగే కారణము, அக்கிரமங்களினால் வருகிற சாபங்கள், అతిక్రమం వల్ల వచ్చే శాపములు, வட்டி பணத்தின் மூலம் வருகிற சாபங்கள், వడ్డీ డబ్బుతో వచ్చే శాపము. ஆனால் ஆண்டவர் இன்றைக்கு எல்லா சாபத்தையும் ஆசீர்வாதமாய் மாற்றி అయితే నేడు ప్రభు అన్ని శాపముని తొలగించుటకు సమర్థుడుగా ఉన్నాడు. சாபத்துக்கு ஒரே வழி இயேசு கிறிஸ்துதான். ఈ శాపము నుండి విడుదల పొందుకోవాలంటే ఒకే మార్గం యేసు ప్రభు ఒక్కరే. இந்த சாபத்தை அவர் சிலுவையில் எப்படி முடித்தார் தெரியுமா? ఈ శాపముని ఎలా ఆయన సిలువలో పై జయం పొందినాడు తెలుసా? முள்முடியை தலையிலே சுமந்து ముళ్ళు కిరీటమని తలపైన ఆయన ధరించుకున్నాడు. சாபத்தை ఆయన శాపముని ருசி பார்த்தார். ఆయన రుచి చేశాడు. ருசி பார்த்தார். రుచి చేశాడు శాపముని. ஏனென்றால் உன் வாழ்க்கையில சாபம் நீங்குவதற்கு, ఎందుకంటే నీ జీవితంలో శాపము తొలగిపోవాలని அந்த முள்முடியை தலையிலே வைத்தார்கள். ఆ ముళ్ళు కిరీటమని తలపై పెట్టాడు. தலை என்பது தேவனுடைய பாக்கியம் நிறைந்த இடம். ఓ తల అన్నది దేవుని యొక్క భాగ్యం కలిగిన ఒక చోటు. ஆசீர்வதிக்கிற இடம் அது. అది ఆశీర్వదించే ఒక చోటు. ஆண்டவர் அந்த தலை பகுதியில தான் நன்மையை கொடுக்கிறார். ఆ తల ప్రాంతంలో ఆయన మేలు ఇస్తున్నాడు. தலை பகுதியில தான் சுகத்தை கொடுக்கிறார். ఆ తలపైననే స్వస్థత ఇస్తున్నాడు. தலை பகுதியில தான் தேவனுடைய வல்லமையை வைக்கிறார். తలపైననే దేవుని యొక్క ఆశీర్వాదముని పెట్టి ఉన్నాడు. ஊர் சிலர்கள் இயேசு அணிந்திருந்த அந்த முள்முடியிலே அடித்தார்கள் தப்பவித்து. ఆ సైనికులు యేసు ప్రభు ధరించుకున్న ఆ ముళ్ళు కిరీటంపై కొట్టారు. அந்த முள்ளானது பயங்கரமான விஷத்தன்மை வாய்ந்தது. ఆ ముళ్ళు చాలా విషం కలిగినది. ஒவ்வொருடைய சாபத்தின் விஷத்தை எடுப்பதற்காக அந்த விஷம் ప్రతి వాళ్ళు శాపమైన విషమని తీయుటకు ఆయన అలాంటి శిక్షని ఓర్చుకున్నాడు. அவர்கள் அடித்தார்கள். ஊர் சேர்ந்து ఆ సైనికులు ఆయన ముళ్ళు కిరీటంపై కొట్టారు, அடித்தார்கள். కొట్టినారు. அந்த முள்ளை அடித்த பொழுது ఆ ముళ్ళు పైన కొట్టినప్పుడు இயேசு அந்த முள்முடியிலே அந்த கிரீடத்தில் இருந்து அப்படியே கண் அப்படியே అక్కడ ముళ్ళు పైన వాళ్ళు ముళ్ళు కిరీటం పైన కొట్టినప్పుడు ఆ ముళ్ళు దిగి జారి అక్కడ తల పైన నుండి కంటిలో బయట వచ్చింది. అది రక్తం అంటే కారింది. నీ కొరకు நீ நன்மை பெற்றுள்ளதா, నీ మేలు పొందుకోవాలని, நீ ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வதா, నీవు ఆశీర్వాదం పొందుకోవాలని, நன்றாக இருப்பதற்கு నీ కుటుంబము క్షేమంగా ఉండాలని இயேசுவின் தியாகம் அதுதான். యేసు ప్రభు త్యాగం అదే. நீ நம்புவதெல்லாம் இந்த முள்முடி. నీవు నమ్మాలి. ఆ ముళ్ళు కిరీటము இயேசு கிறிஸ்து உனக்காக சாபமானார். యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శాపంగా అయినాడు. ஆக்கினை அகற்றிக் கொண்டார். నీ శ్రమల శిక్షలన్నీ ఆయన తీసివేశాడు.
அதே போல பிசாசு கொண்டு வருகிற அக்கினிகளை அகற்றுவார். అదిలానే సైతాన్ తీసుకొని వచ్చే శిక్షలన్నిటిని ఆయన తొలగిస్తాడు. எல்லாத்தையும் அகற்றி விடும். అన్నిటిని ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రక్షించే బలమైన రక్షణ రక్షించుటకు ఆయన సమర్థుడు. இரண்டாவது காரியம், రెండవ కార్యం, உன் சத்துருக்களை கொண்டு விலக்குவார். నీ శత్రువుని నీ దగ్గర నుండి తొలగిస్తాడు. வியாதி என்கிறது ஒரு சத்துரு. వ్యాధి అన్నది ఒక శత్రువు. பாவம் என்பது ஒரு சத்துரு. పాపం అనేది ఒక శత్రువు. தோல்வி என்பது ஒரு சத்துரு. అపజయం అనేది ఒక శత్రువు. பிரச்சனை என்பது ஒரு சத்துரு. సమస్యలు అనేది ఒక శత్రువు. பாவம் என்பது ஒரு சத்துரு. పాపం అనేది ఒక శత్రువు. மனிதர்களும் சத்துருவா இருக்கிறார். మనుషులు కూడా శత్రువుగా ఉంటారు. பொறாமைகள் இந்த உலகத்திலே ఈర్ష వల్ల ఈ లోకములో நல்லா இருந்தா அவங்களுக்கு பிடிக்காது. ఒకరు బాగా ఉంటే ఒకరికి నచ్చదు. எல்லாமே சத்துரு தான். అందరూ శత్రువులే. ஆனா అయితే ప్రభు சத்துரு என்று சொல்லும் போது அவன் பிசாசு. శత్రువు అంటే ఆయన ఒక సైతానే. அந்த பிசாசு கிட்ட இருந்து நம்மளை விலக்கி பாதுகாத்து. ఆ సైతాన్ దగ్గర నుండి మనల్ని తొలగించి ఆయన కాపాడుతాడు. ஒரு பக்கம் சத்துருவை விரட்டுக, ఒక పక్కము శత్రువుని తరుముతాడు. பிசாசுகளை விரட்டுக, అపవాదిని తరుముతాడు. மந்திரத்தின் வல்லமைகளை விரட்டுக, మంత్రపు ప్రవాహముని ఆయన తొలగిస్తాడు. தீய சக்திகளின் வல்லமைகளை விரட்டுகிறார். చెడు శక్తిని ఆయన తొలగిస్తున్నాడు. மறுபக்கம் சத்துருவை எரிச்சு போடுகிறார். ఇంకా ఒక పక్క శత్రువుని కాల్చి వేస్తున్నాడు. சத்துருவை அழித்து போடுகிறார். శత్రువుని నశింపచేస్తున్నాడు. சத்துருவின் வல்லமைகளை அழித்து போடுகிறார். శత్రు ప్రవాహముని నశింపచేస్తున్నాడు. நிரந்தரமா உன்னோடு வராதபடிக்கு அந்த சத்துருவை அழிக்கிறார். ఆయన శత్రువు శాశ్వతంతో నీతో రాకుండా ఆయన చేస్తున్నాడు. பிசாசை தலையை நசுக்கி போட்டார் சிலுவையில். శత్రు తలని శిలువల నుండి తొక్కేశాడు. ஆனா இன்றைக்கு சத்துரு விளையாடிட்டு தான் இருக்கிறார். అయితే నేడు కూడా శత్రువు ఇంకా ఆటలాడుతూనే ఉన్నాడు. மந்திரவாதிகள் மூலமா சத்துரு வேலை செஞ்சிட்டு இருக்கிறார். మంత్రకారుల ద్వారా వాడు క్రియలు చేస్తున్నాడు. ஆண்டவரானால் இன்றைக்கு உனக்கு விரோதமா இருக்கிற எல்லா சத்துருக்களையும் துரத்துவார். నేను నీకు విరోధముగా ఉన్న అన్ని శత్రువుని యేసయ్య తరుముతాడు. சத்துருவை விலக்கி போடுவார். శత్రువుని ఆయన తొలగింపచేస్తాడు. சத்துருவை அகற்றி போடுவார். శత్రువుని ఆయన తీసివేస్తాడు. சத்துரு கொண்டு வருகிற தீங்குகளிலிருந்து உன்னை விலக்கி காப்பார். శత్రువులు తీసుకుని వస్తున్న అన్ని కీడు నుండి ఆయన నిన్ను కాపాడుతాడు. கடைசியாக சொல்லுகிறார், చివరిగా చెప్తున్నాడు, தீங்கை காண்பி, ఇంకా కీడుని చూడవు. தீங்கிலிருந்து உன்னை விலக்கி காப்பார். కీడు నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. ஒருவேளை தீவிர சக்திகளோட நீங்க வாழ்ந்துட்டு ఒకవేళ తీయ శక్తులు చెడు శక్తులతో నీవు జీవించవచ్చు. மந்திர சக்திகளோட நீங்க வாழ்ந்து మంత్ర శక్తులతో నీవు జీవించవచ్చు. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, அந்த தீங்கை நீ பார்க்க மாட்டீங்க. ఇంకా నీ కీడుని నీ చూడవు. தீங்கிலிருந்து உன்னை விடுவிப்பார். నీ కీడు నుండి నిన్ను విడిపిస్తాడు. அந்த தீங்கை இனிமேல் நீ பார்க்கவே மாட்டார். ఆ కీడుని నీవు ఇంకా చూడవు. தீங்கு உன்னை நெருங்காது. ఆ కీడు నీ దగ్గరికి రాదు. எந்த பிசாசின் சக்திகளும் உன்னை நெருங்காது. ఏ సైతాన్ శక్తులు నీ దగ్గరికి రావు. காண மாட்ட. నీవు చూడవు. இந்த வருஷத்துல நன்மையை நீ பார்க்கும்படி నేడు ఈ సంవత్సరంలో నీ మేలుని చూడబోతావు. ஒரு ஆசீர்வாதத்தை பார்க்கும்படி ఈ செய்வார். ఆశీర్వాదాన్ని నీవు చూడడానికి ఆయన చేస్తాడు. ఈ ప్రభు கம்பீரமான தேவனை ஆராதிக்கிறோம். గంభీరముతో దేవుని మనము ఆరాధించాలి. ஆண்டவர் மாற்றவர் இல்லவேண்டியவர். ఆయన అన్నింటినీ కీడుని మార్చే శక్తి గల దేవుడు. ఆయన నీ మధ్యలో ఉండాలంటే செப்பனியா 3ஆம் அதிகாரம் 14ஆம் வசனத்திலே சொல்லுகிறார், సెప్పనియా 3:14 వాక్యంలో సెలవిచ్చుచున్నాడు, தேவனை ஆராதிக்கிற பிள்ளைகளாய் దేవుని ఆరాధించే వాళ్ళుగా మనం మారాలి. கம்பீரமாய் பாடுங்கள். గంభీరముతో మనం పాడాలి. ஆண்டவரை ஆராதியுங்கள். ప్రభుని మనం ఆరాధించాలి. உண்மையாய் ஆராதியுங்கள். యథార్థముగా ఆరాధించాలి. கர்த்தர் நடுவிலே యేసు ప్రభు మన మధ్యలో ராஜாவாக இருக்கிறார். ఆయన రాజుగా ఉన్నాడు. மூன்றே மூன்று காரியம் ஆக்கினி அகற்றுவார். మూడే మూడు కార్యములు శిక్షలని తొలగిస్తాడు. சத்துருவை விலக்குவார். శత్రువుని తొలగిస్తాడు. இனிமேல் தீங்க காணாதிருப்பார். ఇంకా మీదట నీవు కీడుని చూడవు. ஆண்டவர் உன்னை பாதுகாப்பார். ప్రభు యేసు నిన్ను కాపాడుతాడు. கர்த்தர் உன்னை எல்லா தீங்கிற்கு விலக்கி காப்பார். ప్రభు యేసు అన్ని కీడుల నుండి నిన్ను రక్షిస్తాడు. கர்த்தர் உன் ஆத்துமாவை காப்பார். ప్రభు యేసు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ஒரு பக்கம் தீங்கு வராதபடி ఇంకా காப்பார். మీదట కీడు నీ దగ్గరికి రాకుండా ఆయన కాపాడుతాడు. அவருடைய ரத்தத்தினாலே உன்னை பாதுகாப்பார். ఆయన రక్తం ద్వారా నిన్ను కాపాడుతాడు. அவருடைய சட்டைகளின் நிழலிலே உன்னை பாதுகாப்பார். ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుతాడు. அவருடைய பிரசன்னத்திலே ఆయన பாதுகாப்பார். ప్రసన్నత ద్వారా నిన్ను కాపాడుతాడు.
தீமையை அவர் அழித்து போடுவார். అయితే అలాంటి కీడుని ఆయన నశింప చేస్తాడు. தீமையை அழிப்பார். ఆయన కీడుని నశింప చేస్తాడు. உனக்கு விரோதமாக இருக்கிற மந்திரங்களை எல்லாம் அழிப்பார். నీకు విరోధముగా రూపింపబడిన మంత్రము అన్నిటిని ఆయన నశింప చేస్తాడు. விரோதமாக இருக்கிற தீய சக்திகளை எல்லாம் அழித்து போடுவார். నీకు విరోధముగా లేస్తున్న అన్ని చెడు క్రియలని నశింప చేస్తాడు. வீட்டுக்குள்ள இருக்கிற தீய சக்திகளை அழிப்பார். నీ ఇంటిలోన ఉన్న అన్ని చెడు క్రియలని ఆయన నశింప చేస్తాడు. எல்லா தீய வல்லமைகளை அழித்து போடுவார். అన్ని ఆ చెడు ప్రవాహముని నశింప చేస్తాడు. தீமையை பார்க்கலாம். ఇంకా మీద నీవు కీడుని చూడవు. சாசு கொண்டு வருகிற தீமைகள், సైతాన్ తీసుకొని వచ్చే కీడు, மனுஷர்கள் மூலமா வருகிற தீங்குகள், మనిషి ద్వారా వచ్చే కీడు, வியாதிகளின் கொள்ளை நோய்களினால் வருகிற தீங்குகள், జబ్బు ద్వారా వచ్చే కీడు అన్నిటిని, மந்திரங்களினால் வருகிற தீங்குகள் మందరము చేత వచ్చే కీడు எல்லாவற்றிலும் விலகி అన్నిటిలో నుండి నిన్ను తొలగించి కాపాడుతున్నాడు. இந்த பாடே சீயோன் குமாரத்தியே సీయోను కుమారతా, నీవు సంతోషించి గంభీరించు, கம்பீரத்து பாடு. గంభీరించి పాడాలి. தேவனை ஆராதனை செய். దేవుని యేసయ్యని ఆరాధించు, உண்மையாக ஆராதனை செய். యథార్థముగా ఆరాధించు. உனக்காக ஜீவனை నీ கொடுத்தவர், కొరకు జీవమిచ్చినవాడు, உனக்காக ரத்தத்தை నీ சிந்தி కొరకు రక్తమును పరిశుద్ధమైన రక్తమని కార్చినవాడు. இந்த ஆக்கினியிலிருந்து உன்னை மாற்றுவார். ఈ శిక్షణ నుండి నిన్ను మార్చుతాడు. இந்த பாதாளத்தின் வல்லமையிலிருந்து உன்னை ఈ மீட்டெடுப்பார். బాధాల ద్వారముల నుండి నిన్ను విమోచిస్తాడు. உலகத்தில் வருகிற சோதனைகளிலிருந்து உன்னை மீட்டெடுப்பார். లోకంలో వచ్చే పరీక్షల అన్నిటి నుండి నిన్ను విమోచిస్తాడు. இயற்கை அழிவிலிருந்து நம்மை பாதுகாப்பார். ప్రకృతి నాశనం నుండి నిన్ను రక్షిస్తాడు. சாபத்தின் வல்லமையிலிருந்து நம்மை மீட்டெடுப்பார். శాపము ఒక నాశనం నుండి నిన్ను విమోచిస్తాడు. உன் சத்துருக்களிலிருந்து உன்னை விலக்குவார். నీ శత్రువుల దగ్గర నుండి నిన్ను తొలగిస్తాడు. உனக்காக ஜீவனை கொடுத்த அந்த தேவனை நீ முழுமையாக ஆராதனை செய். నీ కొరకు జీవమిచ్చిన దేవుని పరిపూర్ణంగా నీవు ఆరాధించు. தீங்கையை காக்க மாட்டார். నీవు ఇంకా కీడుని చూడవు. ஆண்டவர் நல்லதுதான் செய்வார். ప్రభు యేసు నీకు మేలే చేస్తాడు. உனக்கு நல்லதுதான் నీకు நடக்கும். మేలే జరుగును. உனக்கு இருக்கிற எல்லா கெட்ட காரியங்களை எல்லாம் அழித்து போட்டுருவார். నీలో ఉన్న అన్ని చెడు క్రియలని ఆయన తొలగింప చేస్తాడు. உனக்கு நல்லது நடக்கணும்னா, నీకు బాగు జరగాలంటే, உன் வாழ்க்கையிலே நல்லதே பார்க்கணும்னா, నీకు మేలే చూడాలంటే இயேசுவை நேசி. యేసు ప్రభుని ప్రేమించు. இயேசு மேல அன்பு பாராட்டு. యేసు ప్రభుని ప్రేమించు. முழுமையா அன்பு செலுத்து. ఓ సుమ పరిపూర్ణంగా ఆయన ప్రేమించు. முழு இருதயத்தோடு, முழு ஆத்மாவோட ముழு ప్రాణముతో, ముழு ఆత్మతో ఆయన ప్రేమించు. இந்த வருஷம் கர்த்தர் உன் நடுவுல இருப்பார். ఈ సంవత్సరము ప్రభు యేసుని మధ్యలో ఉంటాడు. சர்ச்சில் உன் நடுவுல இருப்பார். ఈ సంఘంలో నీ మధ్యలో ఉంటాడు. இந்த வருஷத்துல ஆக்கினியை அகற்றுவார். ఈ సంవత్సరము నీకు ఉన్న శిక్షలన్నీ తొలగిస్తాడు. எல்லாத்தையும் மாற்றி போடுவார். అన్నిటిని మార్చేస్తాడు. எல்லா ஆண்டவரை சோதரிப்போம். అందరూ దేవుని యేసయ్యని స్తుతిస్తామా? எல்லா இடத்துக்கும் అందరూ కూడా లేచి నిలబడదాం. ஹalleluya. అందరూ కూడా లేచి నిలబడదాం. ஹalleluya. ஹalleluya. Lidini manarabudia kelelia tedurabarabarabara. Ladina marabiam kelabula bushabarabudia kedama. Lebelabudia kelebiam keleburaba. Lebelabudia kelebiam kelebushabaraba. Lebelabudia bala shabarabudia kelabara. சோத்திரமடங்க అందరూ కూడా சோத்திரமடங்க. ప్రభుని స్తుతిస్తాం. இந்த வார்த்தைக்காக முதலாவது கரங்களை தட்டி கர்த்தரை ఈ மகிமைப்படுத்தி దేవుని వాక్యం కొరకు అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. நடக்கும். ఇది అన్ని నీకు జరగదు. உனக்கு நடக்கும். నీకు జరగదు. உன்னை பின்தொடர்கிற சில ஆவிகள் இனி தொடராது. నిన్ను వెంబడిస్తున్న దురాత్మలు ఇంకా నీ వెనక రాదు. ஒரு பழி வாங்குகிற ஆவி உன்னோட போராடி పని கொண்டிருக்கிறது. తీర్చితే ఒక దురాత్మ నీతో పోరాడుతుంది. இன்றைக்கு தீங்கை நீ காணாதிருப்பாய். నేడు నీవు ఇంకా కీడుని చూడవు. சத்துருவை தேடியும் காணாதிருப்பாய். శత్రుని నీవు వెదకి కూడా వాడు కనబడడు. உனக்கு விரோதமான சத்துருக்களை அவன் விரட்டி போடுவான். నీకు విరోధమైన శత్రువుని ఆయన తరుముతాడు. உனக்குள்ள இருக்கிற ஆச்சரியங்கள் அகன்று போகிறது. నీలో నుండిన శిక్షలన్నిటిని తీసివేసి முதல்ல உனக்கு ஆக்கினையிலிருந்து ஒரு விடுதலை கொடுக்கிறார். నేడు నీకు ఉన్న శిక్ష నుండి నీకు విడుదల ఇస్తున్నాడు. சாபத்திலிருந்து விடுதலை. శాపం నుండి విడుదల, ஆக்கினை கிரியைகளிலிருந்து உனக்கு விடுதலை. శిక్ష క్రియ నుండి నీకు విడుదల, நியாய தீர்ப்பிலிருந்து உனக்கு விடுதலை. తీర్పు నుండి నీకు విడుదల. இயேசுவின் நாமத்திலே యేసు கேட்கிறேன்.
நசுக்குகிறான். ఆ సర్పమును తలని తొక్కేశాడు. அப்படியே காலால நசுக்கிறான். అంటే కాలు వల్ల తొక్కేసినాడు. பட்டயத்தை வைத்து ఓ చేతుల గగ్గముని పెట్టుకొని தலையை வெட்டி போடுகிறான். ఓ తలకాయని నరికేశాడు. தலையை வெட்டி போடுகிறான். తలకాయని నరికేశాడు. வல்லமைகள் அழிகிறது. ఆ శత్రు ప్రవాహము నశింప చేస్తుంది. உனக்கு விரோதமாக எந்த ஒரு ஆயுதமும் வாய்க்காதே போகும். నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. கையில் விரல் கால் பகுதியில் இருக்கிற விரல்ல ஒரு வல்லமை இறங்குகிறது. ఓ నీ కాల్లో ఉన్న ఏలులో దేవుని ప్రవాహము దిగుతుంది. அதெல்லாம் ஒரு விதமான நரம்பு பிடிப்புகள் இருக்கிறது. అక్కడ ఆ నరాలు పట్టుకొని ఉన్నది. கர்த்தருடைய வல்லமை உன்னை தொடுவதாக. ప్రభు ఒక ప్రవాహం నిన్ను ముట్టనుగాక. கர்த்தருடைய வல்லமை உன்னை தொடுவதாக. ప్రభు ఒక ప్రవాహం నిన్ను ముట్టనుగాక. ஒப்படைப்பீங்களா? எல்லாரும் ஆண்டவரிடத்தில் ஒப்படைப்பீங்களா? మనమందరం కూడా ప్రభు దగ్గర అప్పగిస్తామా? உங்க வாழ்க்கையை ஆண்டவருக்கு முழுமையா ஒப்படைப்பீங்களா? మీ జీవితమని పరిపూర్ణంగా ప్రభువునికి దగ్గర అప్పగించండి. இப்பொழுது அருமையான போதகர் ஒரு பாடலை பாடுவார். ఇప్పుడు ఒక పాట పాడినప్పుడు సంపూర్ణంగా మనల్ని సమర్పణ చేసిన దేవుని ప్రవాహము దిగుతుంది. உங்க இருதயத்தை திறந்து கொடுங்க. నీ హృదయాన్ని తెరచి పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. అన్ని బంధకాలు ఊడిపోతుంది. కై పగులిలే కానబడుగ పారంపర్య కట్టులు ఇప్పుడు ఉడైవదా. చెయ్యి ప్రాంతంలో ఉన్న పాపపు బంధకాలన్నీ ఊడిపోతుంది. దేవుని వల్లమై ఇరగికొండిరుక్கிறது. దేవుని ప్రవాహము దిగుతుంది. కై పగులిలే దేవుని రక్తం వట్టబడుகிறது. చెయ్యి ప్రాంతంలో దేవుని రక్తము కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. మణికట్టు పగులిలే கையில இருக்கிற மணிக்கட்டு பகுதி అక్కడ మొక్క ఇది చెయ్యిలో ఉన్న అది
మణికట్టు ప్రాంతంలో యేసువిன் வல்லமை இறங்கிக் கொண்டே యేసు ప్రభు ప్రవాహము దిగుతుంది. యేసుவின் வல்லமை இறங்கிக் கொண்டே యేసు ప్రభు ప్రవాహము దిగుతుంది. ஒரு நபருக்குள்ள கால் பகுதியில ఒక వ్యక్తి కాలులో முழுமையான ஒரு வலி ఓ చాలా పూర్ణమైన నొప్పి. இப்பொழுது మన దేవుని సుఖమాకర వల్లமை இறங்கிக் கொண்டே ఇప్పుడు దేవుని స్వస్థపరచు ప్రవాహము దిగుతుంది. యేసుவின் வல்லமை இறங்கிக் கொண்டே యేసు ప్రవాహము దిగుతుంది. இங்க ஒரு சகோதரி மேல தேவனுடைய அக்கினியை போடுகிறார். ఇక్కడ ఒక సోదరి పైన దేవుడు తన అగ్నిని ఆమెపై వేస్తున్నాడు. ఓ ఉజ్జీవం చేస్తున్నాడు. கிடக்கிற மகளே, సొమ్మసిల్లిపోయిన కుమార్తె, நீங்க ஆவியானவர் உன்னை பலப்படுத்துகிறார். నేడు ఆత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ஆவியானவர் பலமாக இறங்குகிறார். ఆత్మ దేవుడు బలముగా దిగుతున్నాడు. வல்லமாயே ఓ పొందుకో పొందుకో దేవుని ప్రవాహమని. கண்ணீர் விட்டு அழுது கொண்டிருக்கிற சகோதரியே, ఓ కన్నీరుతో కారుచున్న సోదరి, உன்னை கம்பீரமாக பாடும்படி நான் கிருபை செய்வேன். ఓ నీ గంభీర స్వరముతో పాడుటకు ప్రభు కృప చూపిస్తున్నాడు. வாழ்க்கையில ஒரு கம்பீரத்தை தருவேன். నీ జీవితంలో ఒక గంభీరాన్ని ఇస్తాడు. தேவனுடைய நன்மையின் கரம் எல்லார் மேல அமரட்டும். దేవుని ఓ మేలు కలిగిన హస్తము అందరిపై ఉండాలి. அற்புதத்தின் வல்லமை இறங்குவதாக. అద్భుతపు ప్రవాహము దిగునుగాక. அடி வயிற்று பகுதியில ఓ కడుపులో கட்டப்பட்டிருக்கிற బంధించబడి ఉన్న இப்பொழுது ரிலீஸ் ஆவதாக. ఇప్పుడు విడుదలాగునుగాక. வயிற்றிலிருந்து ఓ కడుపులో నుండి முதுகு வரைக்கும் ఆ వీపు వరకు கட்டப்பட்ட கிரியைகளை பார்க்கிறேன். ఓ బంధించబడిన క్రియలని చూస్తున్నాము. பாண்டேஜ் மாதிரி இப்படி అది கட்டப்பட்ட ఒక బంధకాలలాగా కనబడుతుంది. இன்றைக்கு ஆவியானவர் விடுதலை கொடுக்கிறார். నేడు ఆత్మ దేవుడు విడుదలిస్తున్నాడు. வயிற்றுக்குள் இருக்கிற கட்டுகள் அவிழ்க்கப்படுவதாக. కడుపులో ఉండిన బంధకాలు విప్పబడును గాక. யூட்ரஸ் பலவீனங்கள் இன்றைக்கு சுகமடைவதாக. గర్భ సంచిలో ఉన్న బలహీనత స్వస్థపడును గాక. இயேசுவின் நாமத்திலே கட்டு యేసు ప్రభు నామమున ఆజ్ఞాపిస్తున్నా. எல்லா பிசாசு வல்லமைகள் விளையாடட்டும். అన్ని దురాత్మ బలహీనత అన్ని తొలగిపోవును గాక. குருட்டு பிசாசு கிரியைகளை பார்க்கிறேன். குருட்டு பிசாசு ఒక గుడ్డి సైతాన్ క్రియలని చూస్తున్నా. தாறுமாறாக போய்கொண்டிருக்கும் கிரியை. అది చాలా ఘోరంగా పోతున్న క్రియ. இன்றைக்கு கர்த்தருடைய வெளிச்சம் அந்த நபர் மேல இறங்குது. ఇప్పుడు దేవుని ఒక వెలుతురు ఆ వ్యక్తి పైన దిగుతుంది. தேவனுடைய வெளிச்சம் கடந்து வருகிறது. దేవుని ప్రవాహము వాళ్ళ పైన కడిచి వచ్చింది. எல்லா குருட்டு பிசாசை துரத்து. అన్ని గుడ్డి సైతాన్ని యేసు ప్రభు పరిశుద్ధ నామమున తరుముతున్నా. செவிட்ட ஆவிகள் வெளியேறுவதாக. చెవిటపు ఆ దురాత్మ తొలగిపోవును గాక. ஊமை ஆவிகள் வெளியேறுவதாக. మూగ ఆత్మలు తొలగిపోవును గాక. இயேசுவின் நாமத்திலே యేసు ప్రభు నామమున ఆజ్ఞ వేస్తున్నా. எல்லா கட்டுகளும் அவிழ்க்கப்படுவதாக. అన్ని బంధకాలు విప్పబడును గాక. ஒரு வீட்டுக்குள் 6 வகையான கட்டுகள் இருக்கிறது. ఒక ఇంటిలో 6 రకమైన బంధకాలు ఉండేను. இன்றைக்கு அது உடைவதாக. నేడు అది పగలగొట్టబడును గాక. உடைவதாக. అది పగలగొట్టబడును గాక. எல்லா கைகளிலே இருக்கிற பலவீனங்கள் இன்னைக்கு ஓடும். అన్ని చెయ్యిలో ఉన్న బలహీనత అన్ని పారిపోవును గాక. இருதயத்தில் இருக்கிற பலவீனங்கள் சுகமடைவதாக. గుండెలో ఉన్న బలహీనత స్వస్థపడును గాక. எல்லா விதமான சிசு கட்டிகள் சுகமடைவதாக. అది అన్ని గడ్డలు అన్ని స్వస్థపడును గాక. புண்கள் சுகமடைவதாக. నోటిలో ఉన్న పుండులన్నీ స్వస్థపడును గాక. நபருடைய வயிற்றிலே எரிச்சல் காணப்படுகிறது. ఒక మనిషి కడుపులో మంట కనబడుతుంది. இயேசுவின் நாமத்திலே యేసు ప్రభు నామమున స్వస్థపడును గాక. அரிப்புகள் உடம்பு முழுவதும் அரிப்புகள். ఒళ్ళంతా నవ్వులు. அது ஒரு அசுத்த கிரியைகள். అది ఉనికి వచ్చి ఒక అపవిత్రమైన క్రియ. சுகம் அடைவதாக. స్వస్థపడును గాక. அடிக்கடி మాట మాటకి யூரின் வந்து கொண்டே இருக்கிறது. అది యూరిన్ వస్తూనే ఉన్నాయి. ஒரு பலவீனம் உன்னை ఒక బలహీనత నిన్ను ఆవేశించుతుంది. ஆண்டவருடைய கைகள் உண்மையில் இறங்குகிறது. ఈ నేడు ప్రభు చెయ్యి నీ పైన దిగుతుంది. எல்லா பலவீனங்கள் ஓடி போகிறது. అన్ని బలహీనత అన్ని పారిపోతుంది. சோர்வின் ஆவிகள் விலகி போகிறது. సమస్యల పోయిన ఆత్మ అన్ని తొలగిపోతుంది. சோம்பலின் ஆவிகள் விலகி போகிறது. సమ్మరి ఆత్మ తొలగిపోతుంది. கிராம்பு பிடித்திருக்கிறது. అక్కడ వీపుని ఒక క్లాంప్
పట్టుకొని ఉన్నది. உட்கார்ந்தா எந்திரிக்க முடியறதில்ல, కూర్చుంటా లేస్తానికి వీలు కాల, படுத்தா எந்திரிக்க முடியல. పండుకున్నా లేస్తానికి వీలు కాల. இன்னைக்கு விடுதலை அடைவாயா? అలాంటి క్లాంప్ నుండి నేడు విడుదల కలుగును గాక. இயேசுவின் நாமத்திலே, యేసు ప్రభు పరిశుద్ధ నామములో எல்லா குறுக்கு பிடிகள் சுகமடைவதாக, అన్ని నడుము పట్టుదలన్నీ తొలగిపోవును గాక. கழுத்து பிடிகள் சுகமடைவதாக, అది మెడ నొప్పి నుండి స్వస్థత కలుగును గాక. எல்லா சர்ப்பத்தின் ஆவிகளை நிர்மலமாக்குகிறேன். అన్ని సర్పపు ఆత్మలని నశి చెయ్యను గాక. கைக்குள்ள இருக்கிற அசுத்தாவிகள் வெளியேறட்டும். கைக்குள்ள இருக்கும் அசுத்தாவிகள், చెయ్యిలో నుండి దురాత్మ తొలగిపోవును గాక. விரலுக்குள்ள இருக்கும் அசுத்தாவிகள் వేలులో வெளியேறட்டும். ఉండిన దురాత్మలు తొలగిపోవును గాక. கண்ணுக்குள்ள இருக்கிற கிரியைகள் வெளியேறட்டும். కంట్లో ఉన్న దురాత్మలు తొలగిపోవును గాక. எல்லா டிப்ரெஷன் ஸ்பிரிட்டத்தை துரத்துகிறேன் இயேசுவின் நாமத்தில். అన్ని డిప్రెషన్ దురాత్మలని తరుముతున్నా. டிஸ்கரேஜ்மென்ட் ஸ்பிரிட்டை துரத்துகிறேன். అలాంటి డిప్రెషన్ దురాత్మలని యేసు ప్రభు పరిశుద్ధ నామములో వెళ్ళగొడుతున్నా. உடைந்து 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 போய் கிடக்கிற இந்த கிரியையிலிருந்து தேவனுடைய உயிர்ப்பிக்கிற வல்லமை இறங்கட்டும். ఇరిగి 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 పోయిన ఇలాంటి దురాత్మ క్రియల నుండి ప్రభు నిన్ను విడిపింప చేస్తున్నా. ஒரு மகளுக்குள்ள மன அழுத்தம், ఒక కుమార్తెలో మనస్సులో இன்றைக்கு ஆவியானவர் உன்னை விடுவிக்கிறார், నేడు ఆత్మదేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. விடுவிக்கிறார். యేసు ప్రభు విడిపిస్తున్నాడు. எல்லா மந்திர சக்திகள் எரிந்து போவதாக, అన్ని మంత్ర శక్తులన్నీ కాలిపోవునుగాక. எல்லா செய்வினை கிரியைகள் எரிந்து போவதாக, అన్ని చేతబడి క్రియలు కాలిపోవునుగాక. மந்திரவாதியுடைய ஆதிக்கம் ஒருவருடைய வாசல்ல இருப்பதை நான் பார்க்கிறேன். ఒక మంత్రకాడు ఈ వాక్కడలలో వాడు ఉండేదే చూస్తున్నారు అయ్యగారు. எல்லாம் எரியட்டும், అన్ని కాలిపోవునుగాక. எல்லாம் எரிஞ்சு போகட்டும். అన్ని కాలిపోవునుగాక. கயிறுகளை பார்க்கிறேன், తారముని చూస్తున్నాడు. 4 வகையான கயிறுகளை பார்க்கிறேன். 4 రకమైన తారములని అయ్యగారు చూస్తున్నారు. அறுந்து போவதாக, అన్ని క్యాన్సర్ చేయబడునుగాక. அந்த கயிறுக்குள் சில முடிச்சுகள் இருப்பதை பார்க்கிறேன். ఆ తారములో కొద్ది ముగించులు ఉన్నాయి. இயேசுவின் நாமத்திலே యేసు விடுதலை నామములో విడుదల కలుగునుగాక. இந்த பகுதியில் இருக்கிற அநேகரை கயிறு கட்டி வச்சிருக்கிறார். ఈ ప్రాంతంలో చాలా మందిని వాడు దారముతో బంధించి ఉన్నాడు. எல்லாரும் நிறைய பேர் அடிமந்தரத்துல கட்டி வச்சிருக்காங்க. చాలా మందిని బాణసిద్ధములో వాడు బంధించి ఉన్నాడు. சிலருடைய பொல்லாத கிரியைகளை கட்டி வைத்திருக்கிறார். కొంతమంది చెడు క్రియతో బంధించి ఉన్నాడు. எல்லாம் ரிலீஸ் ஆவதாக, అన్ని విడుదల కలుగునుగాక. ரிலீஸ் ஆவதாக, అన్ని విడుదల కలుగునుగాక. உள்ள இருக்கிற கிரியைகள் வெளிவரட்டும். లోపల ఉన్న క్రియలన్నీ బయటికి వచ్చునుగాక. பசிக்க மருந்துகள் வெளிவரட்டும். అలాంటి ఆకర్షించే శక్తులని బయట వచ్చునుగాక. இருளின் அதிகாரங்கள் விலகி போகும். చీకటి ప్రభావము తొలగిపోవునుగాక. ஒரு பின் தொடர்கிற ஒரு ஆவியை பார்க்கிறேன். ఓ ఒక ఆమెని వెంబడించే ఒక దురాత్మని చూస్తున్నా. தொடர்ந்து உன்னை பின்தொடர்கிற ஒரு பிசாசு துரத்திக் கொண்டே இருக்கு. నిన్ను ఆ సైతాను వెంబడిస్తానే ఉన్నది. இன்றைக்கு ஆவியானவர் சொல்லுகிறார், నేడు ఆత్మ దేవుడు సెలవిచ్చుచున్నాడు. இனி உன்னை தொடராது, ఇంకా అది నిన్ను వెంబడించదు. இனி உன்னை தொடராது, ఇంకా అది నిన్ను వెంబడించదు. துரத்துகிறார், అది దానిని వెళ్ళగొడుతున్నాడు. துரத்துகிறார். వెళ్ళగొడుతున్నాడు ప్రభు. இயேசுவின் நாமத்திலே యేసు ప్రభు துரத்துகிறார். నామములో వెళ్ళగొడుతున్నాడు. இயேசுவின் நாமத்திலே துரத்துகிறார். యేసు ప్రభు నామములో వెళ్ళగొడుతున్నాడు. எல்லா கண்காணிக்கிற ஆவிகளை இன்றைக்கு துரத்தி போடுகிறார். ఈ రోజు మేము చూస్తున్న అన్ని దురాత్మలని ప్రభు వెళ్ళగొడుతున్నాడు. ஒரு குறிப்பிட்ட பிரச்சனையில ஒரு நபர் மாட்டிக்கொண்டு இருக்கிறீங்க. ఒక குறிப்பிட்ட ఒక సమస్యలో ఒక వ్యక్తి చిక్కుకొని ఉన్నాడు. இன்றைக்கு அந்த பிரச்சனையிலிருந்து உன்னை விடுதலை கொண்டு வர, నేడు అలాంటి సమస్యల నుండి విడుదలకి ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. வெளியே கொண்டு வருகிறார். బయటికి తీసుకొని వస్తున్నాడు. நிறைய குடும்பங்கள்ல சாபத்தின் கட்டுகள், చాలా కుటుంబంలో శాపపు బంధకాలు. இன்றைக்கு அறிக்கை செய்யுங்க, నేడు మీరు దాన్ని ఒప్పుకోనండి. சாப கட்டு உடைகிறது, శాప బంధకాలు ఊడిపోతుంది. சாபத்தின் கிரியைகள் நிர்மூலமாகிறது, శాపపు క్రియలు నిర్మూలமாக చేస్తుంది. எல்லா பொல்லாத கிரியைகள் உடைகிறது, అన్ని విధమైన చెడు క్రియలు అన్ని ఇరిగిపోతుంది. எல்லா சாபத்தின் வல்லமைகள், சாப பிசாசுகள் ஓடுவதாக, అన్ని శాపపు సైతాను పరిగిపోవునుగాక. எல்லா சாபத்தின் வல்லமைகள் உடையட்டும். శాపపు ప్రభావములు అన్ని ఇరిగిపోవునుగాక. இயேசுவின் நாமத்தில்
నామத்தில் எல்லா శాపங்களும் தொலைவதாக. యేసు ప్రభు పరిశుద్ధ నామములో అన్ని శాపము ఇరిగిపోవునుగా. ஆக்கினை அகற்றுவார். ఓ శిక్షని తొలగిస్తాడు. உனக்குள் இருக்கும் ஆக்கினைகள் அகற்று போவதாக. నీలో నుండిన శిక్షలు తొలగిపోవునుగా. வீட்டுக்குள்ள சிலவித விக்கிரகத்தின் கிரியைகள் போராடுகிறது. ఓ ఒక ఇంటిలో చిలవిద కొద్ది చెడు క్రియలు పోరాడుతుంది. குறிப்பிட்ட ஆபத்திலிருந்து ஆண்டவர் உன்னை மீட்டெடுப்பார். ఒక 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 ప్రత్యేకమైన ఆపత్తులో నుండి ప్రభు నిన్ను రక్షించును. பயங்கரமான விடுதலையை தேவன் கொடுக்கிறார். భయంకరమైన విడుదలని ప్రభు నేడు నీకు ఇస్తున్నాడు. நிறைய உபத்திரத்திலிருந்து விடுதலை வருகிறது. చాలా ఉపద్రవ శ్రమముల నుండి నీకు విడుదల వస్తుంది. தொடர்ந்து பிரச்சனை, అది నిన్ను వెంటాడుతుంది. முடிவு பெறாத கோர்ட்டு கேஸ் முடிவு பெறுவதாக. ముగింపుకు రాలేని ఆ కోర్టు కేసు ఇప్పుడు ముగింపుకు రావాలి. நிச்சயமா முடிவு உண்டு. ఖచ్చితంగా ముగింపు ఉండదు. பிரச்சனைக்கு முடிவு வரும். నీ సమస్యకి ముగింపు వచ్చను. கண்ணீருக்கு முடிவு வரும். నీ కన్నిటికి ముగింపు వచ్చను. துக்க நாட்கள் முடிந்து விட்டது. నీ దుఃఖ దినాలు సమాప్తమవును. புதிய ஆரம்பத்தை தொடங்குகிறார். కొత్త ప్రారంభాన్ని ప్రభువు మొదలు పెడుతున్నాడు. ஒவ்வொருத்தருடைய வாழ்க்கையில புதிய காரியங்களை தொடங்குகிறார். ప్రతి వాళ్ళ జీవితంలో నూతన ప్రారంభాన్ని ఆయన కలుగజేస్తున్నాడు. ஒரு குறிப்பிட்ட நபருக்கு வேலைகள் வாசல் மூடுகிறது. ఒక వ్యక్తికి వేదన వాకట ముగింపబడుతుంది. ஆனா అయితే புதிய வாசலை தேவன் திறக்கிறார். నూతన వాకటలని ఆయన తెరుస్తున్నాడు. வேலை ஸ்தலத்திலே பிரச்சனையோடு இருக்கிற ஒரு நபரை நான் பார்க்கிறேன். ఓ పని చేసే చోట్ల సమస్యతో ఉన్న ఒక వ్యక్తిని చూస్తున్నా. அந்த பிரச்சனையிலிருந்து உன்னை மீட்டெடுக்கிறார். ఆ సమస్యల నుండి నిన్ను విమోచించను ప్రభు. நிறைய தடைகள் இன்றைக்கு உடைவதாக. చాలా అడ్డము ఈ రోజు తొలగిపోవును గాక. இயேசுவின் நாமத்திலே கட்டளை. యేసు ప్రభు నామములో ఆజ్ఞావేస్తున్నా. இயேசுவின் நாமத்திலே கட்டளை. యేసు ప్రభు నామములో ఆజ్ఞావేస్తున్నా. இயேசுவின் நன்மை இறங்குவதாக. యేసు ప్రభు మేలు దిగును గాక. இயேசுவின் ரத்தத்தை ஒவ்வொரு மேலும் தெளிக்கும். యేసు ప్రభు రక్తాన్ని ప్రతి వాళ్ళపై చల్లిస్తున్నా. ஒவ்வொருத்தர் மேல இயேசுவின் ரத்தத்தை நான் தெளிக்கிறேன். ప్రతి వాళ్ళపైన యేసు ప్రభు రక్తాన్ని అయ్యగారు చల్లిస్తున్నా. விடுதலை கட்டளையிடுகிறேன். విడుదలని ఆజ్ఞాపిస్తున్నారు. குடும்ப பிரச்சனையிலிருந்து விடுதலை. కుటుంబ సమస్యల నుండి విడుదల. ஃபைனான்ஸ் ப்ராப்ளத்திலிருந்து விடுதலை. ఆర్థిక కార్యములు ఇబ్బందుల నుండి విడుదల. சிந்தையிலிருந்து உனக்கு விடுதலை. నీ ఆలోచన నుండి విడుదల. இருதய போராட்டத்திலிருந்து உனக்கு விடுதலை. హృదయ పోరాటం నుండి విడుదల నీకు. வலிகளிலிருந்து விடுதலை. வலி ఆ నొప్పి నుండి నీకు విడుదల. வேதனையிலிருந்து விடுதலை. వేదన నుండి విడుదల. ஆத்மால விடுதலை. మీ ప్రాణంలో విడుదల. எல்லா சிந்தையில இருக்கிற இச்சை ஆவியிலிருந்து உனக்கு விடுதலை. నీ ఆశపు చింత ఆలోచన నుండి విడుదల. எல்லா பாவத்திலிருந்து உனக்கு விடுதலை. అన్ని విధమైన పాపము నుండి నీకు విడుదల. கெட்ட பழக்கத்திலிருந்து உனக்கு விடுதலை. చెడు అలవాటు నుండి విడుదల. சாப கட்டுகளிலிருந்து விடுதலை. శాపపు బంధకాల నుండి నీకు విడుదల. அக்கிரமத்திலிருந்து உனக்கு விடுதலை. అతిక్రమము నుండి నీకు విడుదల. அசுத்தத்திலிருந்து விடுதலை. అపవిత్రత నుండి నీకు విడుదల. அருவருப்பிலிருந்து உனக்கு விடுதலை. అన్ని విధమైన అపవిత్ర కార్యము నుండి విడుదల. எல்லா அருவருப்பிலிருந்து விடுதலை. అన్ని విధమైన హేయము నుండి నీకు విడుదల. சோதனையிலிருந்து உனக்கு விடுதலை. నీ శోధన నుండి విడుదల. கண்ணீரிலிருந்து உனக்கு விடுதலை. కన్నీరు నుండి విడుదల. கவலையிலிருந்து உனக்கு விடுதலை. చింతన నుండి విడుదల. நெருக்கத்திலிருந்து உனக்கு விடுதலை. ఇబ్బందుల నుండి విడుదల. இங்கு ஒரு நபருக்குள்ள குழப்பம். ఇక్కడ ఒక వ్యక్తిలో చాలా ఆయన కన్ఫ్యూషన్ లో ఉన్నారు. விடுதலை. విడుదల ఇస్తున్నాడు மன దేవుడు. உளைச்சலிலிருந்து விடுதலை. వాళ్ళు మనస్సులో చాలా కన్ఫ్యూషన్ నుండి విడుదల. மன அழுத்தத்திலிருந்து உனக்கு விடுதலை. మనస్సులో ఆ టెన్షన్ నుండి విడుదల. சோர்விலிருந்து விடுதலை. మీ సమస్యని పోన స్థితిగతుల నుండి విడుదల. எல்லா கண்ணீரிலிருந்து உனக்கு விடுதலை. అన్ని విధమైన కన్నీరుల నుండి విడుదల. பயத்திலிருந்து உனக்கு விடுதலை. భయం నుండి విడుదల. இருளிலிருந்து உனக்கு விடுதலை. చీకటి నుండి విడుదల. எல்லா விதமான சோதனையிலிருந்து உனக்கு விடுதலை. అన్ని విధమైన సమస్య నుండి నీకు విడుదల. மனிதர்கள்ட்ட இருந்து அகப்பட்டிருக்கிற காரியங்களிலிருந்து விடுதலை. మనిషి దగ్గర చిక్కుకున్న కార్యం నుండి నీకు విడుదల. கட்டப்பட்ட கயிறுகளிலிருந்து விடுதலை. బంధించబడిన దారం నుండి నీకు విడుదల.
மகிமை துதியும் செலுத்துங்க. అందరూ మహిమ ఘనత ఆయనకే చెల్లించండి. இயேசுவின் மூலம் வேண்டுகிறோம். యేసు ప్రభువు మూలముగా అడిగి వేడుకొండా మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మనమందరూ కూడా ఆయనకి మహిమ చెల్లిస్తామా? మన మధ్యలో గొప్ప కార్యం చేశాడు, గొప్ప మేలు చేశాడు. ఆయన స్తుతించి అన్నిటినీ పొందుకున్నాం, దాన్ని విశ్వాసిస్తాం. అయ్యగారిని మరుగు చేసి మనతో ప్రభు మాట్లాడినాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన నిలబెట్టి మనతో మాట్లాడినాడు. ఆయన చెప్పిన ప్రవచనంగా చెప్పిన ప్రతి వాక్యము ద్వారా, ఆశీర్వాదం ద్వారా ప్రభు మనల్ని దీవిస్తున్నాడు. మనం అందరూ కూడా స్తుతి చేసి దానిని పొందుకోవాలి, పొందుకోవాలి, పొందుకోవాలి. నీవు చేసిన వేలకు నీవు